నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎంబీబీఎస్ చేశాను, చేయాలి, బైపీసీ తీసుకున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలి అనే కోరిక ఉన్న మీరు సడన్గా కంప్లీట్గా మీ కెరియర్ మొత్తాన్ని కూడా దేవుడికి సనాతన ధర్మం వైపే నడిపించారు, అలానే ఉండాలి అని అనుకున్నారు. కారణం తెలుసుకోవచ్చా? ఏమో తెలియదండి. ఇట్ వాజ్ మ్యాజిక్ యాక్చువల్లీ. ఒక మ్యాజికల్ ఇది అనొచ్చు. ఏంటిదంటే గురుగారిని కలిశాను నేను. గురుగారి ప్రవచనం విన్నాను. ప్రవచనం విన్న తర్వాత అజామిల్ చరిత్ర జరుగుతుంది. ఆ రోజు 6th క్యాంటోలో వస్తుంది. ఎక్కడ? అన్నపూర్ణ హాల్ అని దిల్షునగర్లో ఉంటుంది. ఆ రోజు నేను కాలేజ్కి వెళ్ళాలని రెడీ అయ్యాను. ఎందుకో తెలియదు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రవచనాలు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ రోజు సరేలే ఈరోజు ప్రవచనానికి వెళ్దాము అనిపించింది. ఎందుకో వెళ్ళాను. ఆ అజామిల్ చరిత్ర చదివేటప్పుడు స్క్రీన్ మీద కృష్ణుడు, బాలకృష్ణ ఫోటో చూపించారు. నాకు చిన్నప్పటి నుంచి స్వామివారు అంటే చాలా ఇష్టం, బాలకృష్ణుడు. అది చూసి ఆ చరిత్ర విని నేను కళ్ళు తిరిగి పడిపోయాను. సంథింగ్ హ్యాపెండ్ ఇంటర్నల్లీ, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. సో అయ్యేసరికి గురుగారి దగ్గర తీసుకెళ్లారు నన్ను. ప్రవచనం అయిన తర్వాత ఎందుకు ఏడ్చావు నాన్న అంటే నాకు కృష్ణుడు కావాలి అన్నాను. నవ్వారు గురుగారు. నవ్వి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా మెడిసిన్ చేయాలి అనుకుంటున్నాను, ఫస్ట్ ఇయర్ నాది బైపీసీ అని చెప్పాను. మెడిసిన్ చేయకు అన్నారు. సో కొంతమందికి అనిపించచ్చు మెడిసిన్ బ్యాడా అంటే, నో, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. సో మెడిసిన్ చేయకు, ఆస్ట్రాలజీ చేయకు, లా చేయకు అన్నారు. ఫస్ట్ సెంటెన్స్ గురుగారిది. మరి ఏం చేయాలి అన్నది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డ్రీమ్ చేసింది మెడిసిన్ చేయాలి అనేసి. సో ఏం చేయాలి అంటే నువ్వు రేపు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి అన్నారు. అంతే, మెడిసిన్ స్టూడెంట్ని ప్రవచనాలు చెప్పాలి ఇంగ్లీష్లో అని చెప్పారు నాకు. అండ్ అంతే, ద మూమెంట్ ఐ మెట్ హిమ్, ఐ హర్డ్ హిస్ సెంటెన్స్, మై లైఫ్ చేంజ్డ్. ఏమైంది అంటే ఐ జస్ట్ సే ఇట్ ఇస్ అ మ్యాజిక్. అంతే, గురుగారు మ్యాజిక్ అనొచ్చు అంతే. అండ్ దెన్ సిన్స్ దెన్ ఒక్కటే గోల్గా పెట్టుకున్నాను నేను, దట్ అది చేయాలి. ప్రవచనాలని డెడికేటెడ్గా చెప్పాలి అని ఫిక్స్ అయ్యారు కదా, ఎలాగో. సో విల్ స్టార్ట్ విత్ ఎనీ శాంపుల్ ఆఫ్ ప్రవచనం. శిల్పా దీది గారు ఎలా చెప్తారో ప్లీజ్. తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్. నేను ప్రవచనాలు ప్రారంభించేటప్పుడు ఒక అబ్బాయిని అడిగాను అనమాట, అసలు ప్రవచనాలు ఎలా చెప్తారా అంటే, ఇలా కూర్చున్నాడు, ఇలా పైకి కాలు తీసుకొని కూర్చోవాలక్క, ఏమీ లేదు, భగవంతుని నామస్మరణ చేసేసి ఇలా మనం చెప్పాలి అన్నాడు. సో అంటే నేను అక్కడి నుంచి ప్రారంభించాను. ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ ఫిజియోథెరపీ, దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో 16 years బ్యాక్ రిషికేశ్లో గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురు పౌర్ణిమ ఆ రోజు గురుగారు ఏం చేయాలి చెప్పండి అంటే, నువ్వు ఈరోజు నా గురుమంత్రం తీసుకో అన్నారు. ఋషికేశ్లో నాకు గురుమంత్రం ఇచ్చారు. అప్పుడు ఎలా చెప్పాలి ప్రవచనాలు కూడా నాకు తెలియదు. దాని తర్వాత 3 years భాగవతం చదివిన తర్వాత నేను ప్రవచనాలు ప్రారంభించాను. సో ప్రవచనాలు అంటే ఏం లేదండి, మనము మామూలుగా ఫస్ట్ మనం స్థిరం అవ్వాలి. సో నేను ఇలా వ్యాసపీఠం మీద కూర్చోగానే నేను స్టార్ట్ విత్ శ్లోకాస్, భగవంతుడి నామస్మరణ చేస్తాను. శ్లోకాలు చెప్పాను కానీ దాని తర్వాత మీకు చెప్తాను. దాని తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పరస్పర దేవో భవ అని చెప్పి ఉన్న అందరికీ కూడా నమస్కారం చేసి, దెన్ ఐ సే లెట్ us chant హరినామ్. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, జయ జయ నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, జయ జయ నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఇలాగా హరినామ సంకీర్తన చేసి దెన్ ఐ స్టార్ట్ మై ప్రవచన్. దట్ పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణ యొక్క పరమ అసీమ కృపతో మనకి ఈరోజు సత్సంగం అనేది ప్రాప్తమైంది. ఈ గ్రంథం చెప్తున్నాను, ఆ గ్రంథం పేరు శ్రీమద్ భాగవతం. ఈ రోజు నుంచి మనం వినబోతున్నాము. ఈరోజు మాకేం చెప్తారు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా తెలుగు రాష్ట్ర ప్రజలకి? అమ్మగానే అంటే, ఇంకా శిల్ప అనే పేరు కూడా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒక అమ్మగా ఏం చెప్తారు? ఒక 5-10 minutes నాకైతే మీరు పాడుతుంటే వినాలని ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్గా ఇక్కడ ఈ స్టూడియోలో ఇలా వినడం నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్స్ రియల్లీ అమేజింగ్ వాయిస్, గాడ్ గివెన్ టు యూ. నిజంగానే మీరు ఎంబీబీఎస్ చేయకూడదు. వన్స్ ఇంతసేపు మాట్లాడిందంతా ఒకటైతే, జస్ట్ మీరు ఆ రాగం మీరు ఎంచుకున్న దారిలోకి వచ్చి మాట్లాడేటప్పటికి ఇట్స్ రియల్లీ గాడ్ చూజన్ యూ అని అనిపించింది. సో ప్లీజ్ ఒక 5-10 minutes టైం పోయినా పర్లేదు, ఏదైనా చెప్పండి. నేను ఒకటే చెప్తానండి, మనిషి జీవితం మనకు ఏదైతే పరమాత్మ ఇచ్చాడో చాలా అమూల్యమైనది. ఒక డెంటల్ పెయిన్ మనకు వస్తే, ఒక పన్ను ట్రీట్మెంట్ అంటే 2500 నుంచి ప్రారంభం అయితే 50,000 దాకా కూడా పోతుంది. ఒక పన్ను
అది చేసిన తర్వాత కూడా మన ఒరిజినల్ పన్నుగా ఉండదు, విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అలాంటిది అన్మూలమైన శరీరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఒక శరీరమే కాదు, మనకు మనసునిచ్చాడు, మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఇచ్చిన తర్వాత మన వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే ఈ బుద్ధి మనిషికి ఏదైతే ఉందో ఇతర ప్రాణులకు లేదు. వాళ్ళల్లో మనలో తేడా ఏముంటుంది? వాళ్ళు మనలాగే అంటే పెళ్ళిళ్ళు కాకున్నా కూడా వాళ్ళలో కపుల్స్ ఉంటారు, పిల్లలు కంటారు, వాళ్ళు ఇల్లు చక్కగా కట్టుకుంటారు. ప్రతి ఒక్క ప్రాణికి ఇల్లు ఎలా కట్టుకోవాలన్న టెక్నిక్ తెలుసు, పిల్లలు ఎలా కనాలన్న టెక్నిక్ తెలుసు, వాళ్ళని ఎలా పెంచాలన్న టెక్నిక్ తెలుసు. వాళ్ళు చనిపోతారు. మరి వాళ్ళల్లో మనలో డిఫరెన్స్ ఏముంది? ద డిఫరెన్స్ ఈజ్ వీ అండర్స్టాండ్ ధర్మ. నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నా జీవితంలో అంటే నేను ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించి మంచి చెడు ధర్మము అధర్మము తెలిసి ఒక మనిషి దేవతగా ఎదగవచ్చు. అదే ఒక మనిషి అధోగతి అంటే రాక్షసుడుగా కూడా ప్రవర్తించి తన జీవితాన్ని చుట్టూ ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన బుద్ధి మీద. ఆ బుద్ధికి గనక మనం సంస్కారం ఇస్తే మనమే ఇప్పుడే అంటే ఈ లోకంలోనే ఈ శరీరంతోనే మనం మోక్షాన్ని పొందొచ్చు అన్న ఒక ఏకైక అంటే అపార్చునిటీ మనిషి జీవితంలో మనకిచ్చారు. మనిషి అర్థం చేసుకుంటాడు ధర్మము. ధర్మం ఎలా అర్థం చేసుకుంటాము అంటే గురువుల దగ్గర నుంచి అర్థం చేసుకుంటాం. ఆ పరమాత్మ ప్రాప్తి, మన ఆత్మ ధ్యానం కూడా, నేను ఎవరిని అన్న ఆత్మ ధ్యానం కూడా మన గురువుల దగ్గర నుంచి వస్తుంది. గురువులు ఎలా చెప్తారు అంటే వైదిక జ్ఞానం, వేదాలు. సో వేదం మంత్రోక్తం, మంత్రాలు అర్థం కావు. మంత్రాల్లో ఉన్న సూత్రాలే మనకు పురాణాల్లో కథారూపంలో చెప్పారు. మనకు ఆ కథలు అందరికి ఇష్టం కదండి, చిన్న పెద్ద ఆడ మగ ఇంగ్లీష్ అందరికి ఇష్టం. సో కథారూపంలో మనము ధర్మం తెలుసుకోవాలి సులువుగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ ఆ కథని, పరమాత్మ యొక్క కథని వింటూ చేసేది. అంటే తింటాం కదండి అందరం, ప్రసాదం తినండి, హరినామ సంకీర్తన చేయండి, కథ వినండి, జీవితం మొత్తం మారిపోతుంది. నేను ఇప్పటికీ ఛాలెంజింగ్గా చెప్తాను, అమ్మ ప్రవచనాలు అంటే 4 గంటలు ఏం వింటారు, 5 గంటలు ఏం వింటారు అంటారు, గంటన్నర వింటున్నారండి. యాక్చువల్లీ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బిజీ లైఫ్ అని అంటున్నారు అందరూ, లేకపోతే నాది బిజినెస్ ఉంది, నేను చాలా బిజీగా ఉంటాను, జాబ్ ఉంది, పొద్దున వస్తే సాయంత్రానికల్లా నా డే అంతా అయిపోతుంది. సనాతన ధర్మంలో అంతర్భాగమే ప్రవచనాలు. మన జీవితంలో బుద్ధి మారాలన్నా ఏం మారాలన్నా ప్రవచనాలు అనేవి ఖచ్చితంగా వినాలి. అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? యంగ్స్టర్స్ ఎందుకు ప్రవచనాలు వినాలి? ఓన్లీ ముసలి వాళ్ళు మోక్షం కోసమో, దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రవచనాలు వింటే ఏదో పుణ్యం వచ్చేస్తుందో అని చెప్పి ఓన్లీ పెద్దవాళ్ళకే ప్రవచనాలు అన్నట్టుగా అంటగట్టేశారు. లేదా శక్తి కేంద్రాలు, ఎన్ని డివోషనల్ ప్లేసెస్లోకి వెళ్తే ఆ రోజుకి ఆ ప్రవచనం విన్నామా, బొట్టు పెట్టుకున్నామా, ప్రసాదం తిన్నామా, వచ్చాము. కాదు, ప్రవచనం యొక్క ఇంపార్టెంట్ మనిషి జీవితంలో ఏంటి అని అంటే ఏం చెప్తారు? దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పురాణంలో చెప్పారండి. ఒక శ్లోకం ఏంటిది అంటే శ్రీమద్ భాగవతంలో సదాసేవ్యా సదాసేవ్యా శ్రీమద్ భాగవతీ కథ. దాంట్లో సదాసేవ్య అన్నదానికి అర్థం ఏంటిది? మనకేం చెప్తారు గురువులు అంటే, సదా అంటే గర్భకాలే సేవ్య అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి బాలులు అంటే మన గర్భావస్థ అంటే గర్భిణిగా అయినప్పుడు స్త్రీ మంచి మాటలు వినాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే చాలామంది అనేవాళ్ళు, పిల్లలకి అర్థం కాదు, కడుపులో ఉన్న పిల్లలకి ఏం అర్థమవుతుంది, అర్థం కాదు అనేవాళ్ళు. దెన్ లేటర్ స్టడీ కేమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటున్నారు, స్పర్శ చేసిన తల్లిని స్పర్శ చేసిన గర్భాన్ని కూడా ముట్టుకున్న వాళ్ళకు స్పర్శ అర్థమవుతుంది, సౌండ్స్ అర్థమవుతాయి, ప్రేమ అర్థమవుతుంది, గొడవ అన్నీ అర్థమవుతాయి వాళ్ళకు, ఆ గర్భస్థుడు శిష్యుడికు. ఎగ్జాంపుల్ మనకు భాగవతంలో ఉంది, ప్రహ్లాద చరిత్ర మనకి ఇచ్చారు. సో ఇట్స్ ప్రూవెన్, ఎప్పుడో ఎన్నో యుగాల ముందు మనకు రాసే ఉంది. అది ఇప్పుడు మీకు డాక్టర్స్ తెలిసింది ఇప్పుడు, దట్ ఈస్ దేర్. సో గర్భకాలే సేవ్య. ఓకే, మాకు తెలియదండి, మాకు తెలియదు కదా, మేము వినలేదు గర్భకాలంలో. దెన్ బాల్యకాలే సేవ్య, చిన్న పిల్లలకి కూడా మనం ప్రవచనాలు వినిపించాలి. ఎందుకు అంటే జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పుట్టిన తర్వాతే కదా. ఇప్పుడు బాలుడివి, నువ్వేమవుతావు నాన్న అంటే అదా ఎప్పుడు అడుగుతాం మనము? మిమ్మల్ని అడగం, నన్ను అడగం కదండి, చిన్న పిల్లల్ని అడుగుతాం. ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను, నేను టీచర్ అవుతాను అంటాడు. అప్పుడు వాళ్ళకి థాట్ ఇవ్వాలి, నువ్వేమవుతావు అన్న థాట్ అప్పుడు రావాలి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఒక డెస్టినీ ఉంటేనే, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత లేదంటే ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫ్లైట్ టికెట్ ఇవ్వండి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు కదా. సో సిమిలర్లీ వాట్ డూ యూ వాంట్ టు డూ అన్నది మీకు చిన్నప్పుడు తెలియాలి. దట్స్ ద రీజన్, గోల్ లాగా. అది మనకేమిస్తుంది? అది మనకు ప్రవచనాలు ఇస్తాయి. ఎలా అని చెప్తాను మీకు. సో బాల్యకాలే సేవ్య. ఓకే, బాల్యకాలంలో కూడా మాకు తెలియదమ్మా అంటే యువావస్థే సేవ్య, యువావస్థలో వినండి, అది కూడా తెలీదు. ప్రౌఢావస్థే సేవ్య, ఇట్స్ నెవర్ లేట్, నో ప్రాబ్లం. మాకు అప్పుడు కూడా తెలియదమ్మా అయిపోయిందంటే నో ప్రాబ్లం. వృద్ధకాలే సేవ్య, కానీ ఎప్పుడూ వినాలి.
తెలియదు అంటే ఇప్పుడు చదివి ఏం లాభం అన్నది కాదు. అంతం కాలంలో కూడా మీరు రామ అన్న ఒక చరిత్ర విన్నా కూడా మీరు ఉద్ధరింపబడతారు. కానీ బెస్ట్ థింగ్ ఏంటిది అంటే ప్లాన్ యువర్ లైఫ్. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ గర్భకాలే సేవ్య. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మీరు విన్నారు కదా. హౌ ఈజ్ మేకింగ్ ఛత్రపతి ఎలా అయింది తెలుసా? తన గర్భాన్ని ధరించే ముందు హీ వాజ్ బార్న్. ఎలా అంటారు? దట్స్ దేర్ ఇన్ 3rd canto మనకు వస్తుంది శ్రీమద్ భాగవతంలో. నేను ఎలాంటి ఆత్మని నేను నా గర్భంలో ధరించాలి అన్నది తల్లిదండ్రులు ముందు నుంచి అనుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రూవెన్. తల్లిదండ్రులు ఇలాంటి అనుకుంటే అలాంటి బాలుడు మీకు పుడతాడండి. అది ఆత్మ అనేది మొదట పురుషుడి యొక్క అన్నంలోకి వస్తుంది. ఆ అన్నంలోని వీర్యం ఫామ్ అవుతుంది. ఆ వీర్యము వాళ్ళిద్దరు మనోభావాలు బట్టి అందుకోసం మన దగ్గర ఐక్యం అయ్యేదానికి కూడా సమయాలు మనకు చెప్పారు. మంచి సుముహూర్తం ఉండాలి అన్నారు. సుముహూర్తము ఆలోచన అలా ఉంటే ఒక మంచి గర్భాన్ని మీరు స్థాపించగలిగితే ఆ క్షేత్రంలో తల్లి దాన్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది? తన యొక్క ఆలోచన విధానంతో పెంచుతుంది. దట్ ఈస్ ద రీజన్ మన దగ్గర గర్భిణి అయినప్పుడు తను సంతోషంగా పెట్టు, తను ఏడిపియకు, వాళ్ళకు పాటలు అవన్నీ చేసి ఫంక్షన్స్ చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? దానికి కారణం షీ షుడ్ బి హ్యాపీ. వివిధ పదార్థాలు చేసి పెడతారు తనకి ఇష్టమైనవి. ఎందుకు? తన సంతోషంగా ఉండాలి. ఎందుకు? తను సంతోషంగా ఉంటే బాలుడు కూడా సంతోషంగా పుడతాడు. తనకి ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటివే తన దగ్గర చుట్టూ ఉండాలి, అలాంటి వాతావరణాన్ని ఇవ్వాలి అని మనకు చెప్తారు. సో తల్లులు డెఫినెట్గా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఎలా అనుకుంటే అలాంటి బాలుడిని మీరు కనగలరు. ఇట్స్ ఛాలెంజ్ అండి. మీరు చేసి చూడండి, అలాంటి పిల్లల్ని మీరు కనొచ్చు. సో అలాగా 9 మాసాలు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ యొక్క ప్రభావము ఆ బాలుని మీద పడిన తర్వాత దెన్ శివాజీ వాజ్ బార్న్. ఆ థాట్తో శివాజీ పుట్టాడు. ఆ శివాజీని ఛత్రపతి చేసిన తర్వాత ఎలాగా పుట్టిన ముందు నుంచే నా బాలుడు ఛత్రపతి అవుతాడు. బిఫోర్ బార్న్ కూడా అలానే థింక్ చేసింది, పుట్టిన తర్వాత అలాగే పెంచారు. తండ్రి దూరం ఉన్నాడు కదండి, అప్పటికి అలా పెంచింది అనమాట. సో ఎప్పుడు షేప్ చేస్తాం మనం ఒక చెట్టుని కూడా. మీరు చూడండి, ఇప్పుడు కొత్తగా మనం గార్డెన్స్లో వెళ్తే కూడా డిఫరెంట్ షేప్స్లో చెట్టుకి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? లేతగా ఉన్నప్పుడు. అది ఒక ముదురుగా అయిన తర్వాత విరిగిపోతుంది కానీ షేప్ ఇవ్వలేము. అలాగే చిన్న పిల్లల్ని కూడా నువ్వు ఇది అవ్వాలి నాన్న, నువ్వు ఒక ఛత్రపతి అవ్వాలి రాజ్యానికంటే. ఇప్పుడు 14 years పిల్లలు ఏం చేస్తున్నారండి? డ్రగ్కి అడిక్ట్ ఉన్నారు, పాన్కి అడిక్ట్ ఉన్నారు, పిచ్చివన్నీ చూస్తున్నారు. ఎక్కడ లైఫ్ వెళ్తుందో వాళ్ళకి తెలియదు. 14 years అబ్బాయి గోల్ అడిగితే హీ కెనాట్ టెల్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఛత్రపతి శివాజీ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి హీ టుక్ ఓత్ అనమాట. 12 years అప్పుడు ఓత్, నేను సనాతన ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాను. ఎప్పుడు గోల్ డిసైడ్ అయింది? అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఆయన ఓత్ తీసుకున్నాడు. అదే మందిరంలో మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఓత్ తీపించుకున్నాడు. 12 years లో ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ కాలంలో తల్లులు ఎలా పెంచవచ్చు ఇంత టెక్నాలజీలో వాళ్ళు? సో హీ వాజ్ షేప్డ్. ఎలా షేప్ అయ్యాడు? దానికి ఒక కారణము చిన్నప్పటి నుంచి రామాయణము మహాభారతము వినాలి. ఎవరైతే చరిత్ర వింటారో వాళ్ళు చరిత్రని మళ్ళీ క్రియేట్ చేయగలుగుతారు. అంటారు కదండి, హిస్టరీ యూ హ్యావ్ టు లిసన్ టు హిస్టరీ. చాలా మంది అవలీలలుగా చెప్పేస్తారు, హేళన చేసి చూస్తారు. ఈరోజు జాబ్కే టైం లేదు, బిజినెస్కి టైం లేదు అన్న టైంలో రామాయణం చదివేస్తే ఏమొస్తుంది, మహాభారతం చదివేస్తే ఏమొస్తుంది, కనీసం వినడానికి కూడా టైం లేదు అన్నంతగా మాట్లాడతారు. వాటి యొక్క ఇంపార్టెన్స్, మన ధర్మాన్ని మన కల్చర్ని కోల్పోతున్నాం అనే భయం కానీ బెంగ బాధ ఎక్కడ కూడా లేని విధంగా పిల్లలు ఇలా ఈరోజు ఉండటం అనేదే. రామాయణం అంటే ఏదో సినిమాలో హీరో అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే క్రిటిసైజ్ చేయట్లేదు పిల్లల్ని, బట్ తల్లులకు మాత్రం ఖచ్చితంగా ఒక అలర్ట్ అది. అంటే నీ పిల్లోడు రేపు ఏమవుతున్నాడు అని చెప్పి. సో ఏ రకంగా ఉపయోగపడతాయి నిజంగా రామాయణాన్ని మహాభారతాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే త్రూ అవుట్ దేర్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అని అంటే? ఇప్పుడు మనము చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మం అనేసరికి రిలీజన్ అనుకుంటున్నారండి. ఫస్ట్ చేసే తప్పు మనం ఏంటిదంటే మా పిల్లలకి రిలీజన్ చిన్నప్పటి నుంచి ఎందుకు అనుకునే చాలా పెద్ద తప్పు మన సనాతన ధర్మీయులు చేస్తున్నారు. నేను హిందువులు అనను, వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ సనాతన ధర్మీయులు. మన భారతదేశం చరిత్ర ఏంటిది అంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎవరము అంటే మన పూర్వీకులు మనకు తెలియాలి కదండి. సారీ కానీ మన పిల్లలకి మన తాత ముత్తాతల పేర్లు కూడా తెలియదండి, గోత్రాలు కూడా తెలియదు. బట్ వెరస్ మేక్ ఇన్ రాముడికి మొదట వెన్ హీ వాజ్ ప్రిన్స్గా ఉన్నప్పుడు విశ్వామిత్ర నువ్వు ఎవరికి పుట్టావు అంటే ఏ వంశంలో పుట్టావు, రఘు చరిత్ర, ఇవన్నీ చరిత్ర విశ్వామిత్ర మహర్షి చెప్పారు. నీ పూర్వజులు ఎప్పుడైతే బాధ కలిగిందో సమాజంలో అట్లాంటప్పుడు భగీరథుడు 3 వంశీయులు కలిసి ఈ గంగమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు.
ఇవన్నీ చరిత్ర చెప్పిన తర్వాత చరిత్రవంతుడుగా రాముడు మారగలిగాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లిజన్ టు హిస్టరీ విల్ బ్రింగ్ ఎ చేంజ్. ఒక థాట్ ప్రాసెస్ అనేది మనకు వస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ధర్మం ఇది కాదు, ధర్మం అంటే రిలీజియన్ కాదు, ధర్మం అంటే ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఒక విషయమే మన సనాతన ధర్మంలో ఉంది అని తెలుసుకున్నారనుకోండి, ఎవ్రీ మదర్ విల్ సే మాకు భగవద్గీత నేర్పించండి. అప్పుడు మనం భగవద్గీత నేర్పిస్తాం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మా పిల్లలు భగవద్గీత ఇవన్నీ వింటే సన్యాసం తీసుకుంటారేమో అనిపిస్తుంది. నాకు ఒక్క మాట చెప్పండి, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం గెలిచాడా సన్యాసిగా అయ్యాడా? గెలిచాడు కదా. ఫస్ట్ చాప్టర్ లో హీ సేస్ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. అమ్మో నాకు రాజ్యం వద్దు, నాకు సుఖం వద్దు, నాకు ఏమీ వద్దు, నేను బౌల్ తీసుకొని బిచ్చమడుతాను అర్జునుడికి కృష్ణుడు ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక క్షత్రుడివి, డూ యువర్ కర్మ. ఎగ్జామ్ అమ్మా నేను ఎగ్జామ్ ఇవ్వలేను, నేను ఫెయిల్ అయిపోతే నేను చచ్చిపోతాను. మాట్లాడే పిల్లలకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో, ఒక లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి నేను చనిపోతాను. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ యూత్ డూయింగ్ టుడే, కిడ్స్ ఆర్ డూయింగ్ టుడే. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చనిపోవడము, లవ్లో ఫెయిల్ అయితే చనిపోవడము, బిజినెస్లో ఫెయిల్ అయితే చనిపోవడం, డెప్ట్ సైడ్. ఇదే కదా మీరు చేసేది. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఆఫ్ అర్జున. అంటే ఏంటి, అన్నీ నీ చేతుల్లో ఉంటాయా? మీ చేతుల్లో లేవు, నా చేతుల్లో లేవు. మన ముందు ఏమొస్తుందో మనకు తెలీదు. మనం కర్మ చేయడం మాత్రమే మన యొక్క జీవితము. నువ్వెవరివి అని అక్కడి నుంచి ఆత్మజ్ఞానం నుంచి మనకు నువ్వు శరీరానివి కాదు. మన ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, మనకు కామము క్రోధం ఇవన్నీ ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయంటే నేను ఒక స్త్రీని, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఒక పురుషుడిని, నేను ఈ ఏజ్ని, నేను ఒక బ్రాహ్మణ్ని, వాట్ ఎవర్. సో బాడీతో మనం ఐడెంటిఫై చేస్తాం. కృష్ణ అక్కడ బ్రేక్ చేశాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నైనం చిన్నంత శస్త్రాన్ని నైనం దహతి పావక. నువ్వెవరు అంటే నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు దేహానివి కాదు. మనం దేహం అనుకుంటే వీఆర్ లిమిటెడ్, బట్ నేను దేహం కాదు అని తెలుసుకో. దెన్ అప్పుడు మనసుని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి. నేను రీసెంట్గా మహేంద్ర టెక్లో వెళ్ళానండి. అక్కడ మొత్తం యూత్ అంతా కలిసి చక్కగా భగవద్గీత మీద చేశారన్నమాట. యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లస్ట్ ఆర్ డిప్రెషన్, ఇవన్నీ కూడా పిల్లలు చేస్తే నాకు ఎంత సంతోషం కలిగిందో. అక్కడ వాళ్ళకి ఒకటే అడిగాను నేను, మీరు నిజంగా చెప్పండి నాన్న, మీరు డూ యూ రియలీ ఫీల్ దట్ ది షుడ్ బి టాట్ టు చిల్డ్రన్? ప్రతి ఒక్క పిల్లవాడు మహేంద్ర టెక్లో అడగండి, దే సెడ్ ఎస్, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు? బికాస్ దాంట్లో ఏముంది, యాంగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లస్ట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డిజైర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత. ఒక యుద్ధాన్ని ఎలా గెలవాలి, నీ ముందు విపదలు వస్తాయి, ఫ్యామిలీ రావచ్చు, హెల్త్ రావచ్చు, అంతే కదా. అప్పుడు దాన్ని నువ్వు ఎలాగ డీల్ చేయాలి అని చెప్పింది మనకు భగవద్గీత. కానీ దట్ ఈస్ ధర్మ. ఆ ధర్మం అన్న కాన్సెప్ట్ పేరెంట్స్కి అర్థమైంది అనుకోండి, ప్రతి వాళ్ళు చెప్తారు, అమ్మ మా పిల్లలకి భగవద్గీత చెప్పండి. ఓన్లీ డివోషనల్ సైడ్ వెళ్తున్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుందా నేను ఈ జన్మ ఏ కర్మ కోసం పుట్టాను అని మనిషి తెలుసుకోగలడా అసలు? ఇందాక మీరు అన్నట్టు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను బొచ్చు పట్టుకొని అడుక్కుంటాను అని అంటే, లేదు యూ బోర్న్ ఫర్ ధర్మ రక్షణ కోసం అని. అలా మనిషి నిజంగానే భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏ కర్మ చేయడానికి నేను పుట్టాను అని జీవితాంతంలో తెలుసుకోగలడా? ఖచ్చితంగా అలా తెలుసుకోవచ్చు అండి. ఎందుకంటే భక్తి అనేది బయట విషయం కాదు, ఆత్మ విషయం. ఆత్మస్వరూప జ్ఞానం కలగడమే భక్తి. నేనెవరిని, నాకు పరమాత్మకు రిలేషన్షిప్ ఏంటిది, ఇది అర్థమైపోతే చాలండి. నేను ఎవరిని మనకు అర్థమైపోతుంది. నేను ఎవరిని అంటే నువ్వు ఏం చేయాలి నీకు అర్థమవుతుంది కదా. సో మన దగ్గర జ్ఞానం ఎప్పుడు కూడా అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. బయట అందుకోసం మనము తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, నామజప కానివ్వండి, ధ్యానం కానివ్వండి, మెడిటేట్, ఎనీథింగ్, కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే నువ్వు బయట చూస్తే తెలుసుకోలేవు, నువ్వు లోపల చూస్తే తెలుసుకుంటావు. మీకు ప్రాబ్లం కూడా ఏదైనా వచ్చిందనుకో, నేను పిల్లలతో చెప్తాను, ఎగ్జామ్ టెన్షన్ ఆర్ ఏదో సంథింగ్ హ్యాపెన్, రాసుకో, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి దాని సొల్యూషన్ ఏంటిది, చేయగలుగుతావా లేదా, రాసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది, ఎవరు రాస్తున్నారు, నువ్వు నీ ప్రాబ్లం తెలుసుకుంటున్నావు, నువ్వు రాసుకుంటున్నావు, నీకు నువ్వే సొల్యూషన్ చెప్పుకుంటున్నావు. నిజంగా చెప్పాలంటే మనందరికీ మన ప్రాబ్లం సొల్యూషన్స్ తెలుసండి. మనం బయట వెతుక్కుంటున్నాం కాబట్టి మనకు అర్థం కావడం లేదు. వెరస్ వెన్ యూ స్టార్ట్ జర్నలైజింగ్, మనం రాయడం స్టార్ట్ చేయండి, నా ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది, దానికి ఎవరు సొల్యూషన్ తీసుకొస్తారు అంటే ద ఆన్సర్ ఇస్ విత్ యువర్ సెల్ఫ్. ఆ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. సో మనకు భాగవతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, చాలా మందికి తెలియదు రామ వాజ్ ఇన్ డిప్రెషన్. శ్రీరాముడు అసలు అద్భుతమైన గ్రంథం యోగ వాసిష్టము. నువ్వెవరు, నీ మనసును నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సమాజం ఎలా ఉంటుంది, అప్పుడు నువ్వు ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా మన యోగ వాసిష్టం చెప్పాడు. రామాయణంలో శ్రీరాముడు డిప్రెషన్ లో ఉన్న సిచ్యువేషన్ ని హౌ అనాలిస్ వశిష్ఠ మహర్షి
యోగము చెప్పింది వశిష్ఠ మహర్షి, కాబట్టి యోగ వాసిష్టం అన్న గ్రంథం ఉంది. చాలా పెద్ద గ్రంథం అది. సో యోగా ధ్యానం చేశారా? ఎలా హౌ హి లేదు, రాముడికి ఎందుకు అలా ఉన్నాము అంటే నేను బాధలో ఉన్నానని చెప్తారన్నమాట. మన నార్మల్ భాషలో చెప్పాలంటే ఎందుకు బాధ అంటే సమ్ ప్రాబ్లమ్స్. మీ అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్స్ మన గ్రంథాలు. భాగవతం చదవండి, కంప్లీట్ భాగవతం చదవండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. లేదు మాకు భగవద్గీత ఇష్టం, అన్ని భగవద్గీతలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. లేదు నాకు రామాయణం ఇష్టం, రామాయణంలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక్క గ్రంథాన్ని పట్టుకోండి, మీకు అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను. మహాభారతం ఈజ్ అ బుక్ ఆఫ్ మేనేజ్మెంట్, మేనేజింగ్ లైఫ్. ఒక దేశాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక సంస్థని ఎలా మేనేజ్ చేయాలి, ఒక టాక్సిక్ పీపుల్ని చుట్టూ ఫ్యామిలీలో లేదంటే సంస్థలో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ బెస్ట్ మేనేజ్మెంట్. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, దట్ ఈస్ దేర్ ఇన్ మహాభారతం. మనం ఏదైతే ఇప్పుడు ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ అంటున్నారు కదండి, అది మహాభారతం ముందు దెర్ ఈస్ నథింగ్. ఐ జస్ట్ నీడ్ ఎ టీమ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ దిస్ లైఫ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అండి. ఎన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ మహాభారతంలో మనకు ఉన్నాయి. మర్చిపోతున్నాం కదా, అవి చదవడం లేదు. బికాజ్ గూగుల్ని మనం గురువు అనుకుంటున్నాము. గూగుల్ మీ శాస్త్రాలను మైథాలజీ అని చెప్తుంది, అది మీరు నమ్ముతున్నారు. ఇట్ ఈస్ నాట్ స్టడీ ఆఫ్ మిత్స్. స్టడీ ఆఫ్ అబద్ధాలు ఈజ్ ఈక్వల్ టు మీ స్క్రిప్చర్స్ అని మీరు అక్కడే చదివినప్పుడు అబద్ధాలు ఎవరు నేర్చుకుంటారండి? చదువుకోరు కదా. సో మనము శాస్త్రాలు అంటే ఏంటిది, పురాణాలు అంటే ఏంటిది. ఇదే గూగుల్ త్రేతాయుగం కృతయుగం గురించి తీసుకుంటే ఒక్కొక్కటి 17 లక్షల సంవత్సరాలు, 8 లక్షల సంవత్సరాలు, 14 లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రని గూగుల్లో కొట్టి చూస్తుంటే సో కాల్డ్ పాస్టర్స్ అంతా కూడా అవహేళన చేస్తూ చూపిస్తూ మీ వేదాలు జస్ట్ 4000 ఇయర్స్ బ్యాక్ 2000 ఇయర్స్ బ్యాకే ఉండింది, ఇలా రాశారు అని చెప్తున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే అందరికీ తెలుసు. ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఎవరు చెప్పలేరు. గూగుల్లో కూడా కొన్ని చోట్ల చూస్తే ఉన్నాయి. సింపుల్ థింగ్ వదిలేసేయండి అవన్నీ. మనం సోషల్ కల్చర్ చూద్దాం. మనం సామాజిక వ్యవస్థలో ఆర్కియాలజీ అంటే అందరు నమ్ముతారు కదా, అందరూ నమ్మాల్సిందే ఖచ్చితంగా. సింపుల్ థింగ్ చెప్పాలి అంటే శ్రీరంగ క్షేత్రం ఎప్పుడుదండి? అంటే రామాయణంలో స్టోరీస్ అన్నీ వచ్చాయన్నమాట. రామాయణం జరిగిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి స్వామి నాకు నీకు ఏదో మూర్తి కావాలి అంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామివారి మూర్తిని తనకి ఇచ్చినప్పుడు తను ఎత్తలేక అక్కడ పెట్టేశాడు విభీషణుడు. అక్కడ స్థిరమైపోయింది. అంటే ఎప్పుడు జరిగింది? 4,32,000 ఈస్ కలియుగ. దాంట్లో 5,000 ఇయర్స్ మాత్రమే అయింది. వేరేస్ మనం ఇది కనుక చూస్తే త్రేతాయుగం కనుక చూస్తే 8,64,000 మనకు త్రేతాయుగం వస్తుంది. సో త్రేతాయుగంలో జరిగిన ఇన్సిడెంట్స్కి ఇప్పుడు కూడా మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి. తర్వాత మీరు మా ప్రవీణ్ మోహన్ గారిని చూడండి. ఐ జస్ట్ లవ్ దట్ పర్సన్ అండి. అంగకోర్వా టెంపుల్ వెళ్ళాను, కాంబోడియా. నేను అక్కడ చూసాక అక్కడ డైనోసర్ ఒక పిక్చర్ చూపించారు నాకు. అక్కడ డైనోసర్స్ ఎప్పుడు ఉన్నాయి మీరు చెప్పండి అంటే వాళ్ళని అడుగుతున్నాను. సమ్ మిలియన్ ఇయర్స్ ఎగో. హౌ కమ్ సమ్వన్ కార్వ్డ్ అ థింగ్ వాళ్ళు చూడనేది కార్వింగ్ ఎలా చేయగలిగారు? సింపుల్ థింగ్. ఇలా టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తేనే మన చరిత్ర ఎంత పురాతనమో మనకు తెలుస్తుంది. అంతే కదండి. అవైతే మనం ఇప్పుడు మీరేం సెట్ చేసింది కాదు పాస్టర్కి చెప్పడానికి. మనము అవి ఎన్నో పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్స్. అది ఎంత డీప్గా ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు అన్నీ అర్థమవుతున్నాయి. మనం జస్ట్ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు 3 మస్జిద్లు కాదు, 3 టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేసి కట్టిన మస్జిద్ కాదు. ఒక్కొక్క మస్జిద్ చేస్తే మా ఉన్న ఎక్స్కవేషన్ చేస్తే అన్ని కింద నుంచి దొరుకుతున్నాయి. దే విల్ ఆన్సర్ యూ రాదర్ దాన్ మీ. సో దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ వేదిక్ కల్చర్. ఎప్పటి నుంచో ఉంది అది. కాబట్టి మీరు నమ్మకుంటే అదేం నాశనం కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలుసు. మీరు యాక్సెప్ట్ చేయకుంటే కదా అందరికీ తెలుసు. కానీ కొంతమంది నమ్మాలని లేదు. ఎందుకంటే సెక్యులర్గా ఉండాలని కొంతమందికి ఇష్టం అండి. అందరు నన్ను మంచిగా అనాలి. సో సత్యాన్ని కొంతమంది తెలిసినా కూడా స్వీకరించరు. బట్ అవర్ టెంపుల్స్ ఆర్ ప్రూఫ్ దట్ ఎన్ని 1000 of years నుంచి మన టెంపుల్స్ ఉన్నాయి అని తెలుసు. బట్ ఏమైనా ఈ వేదిక పీరియడ్లో మనం ఉన్నాము, వేదాలను నమ్మేటువంటి భారత భూభారత మీద మనం ఉన్నాం. ఎందరో మంది రాజులు, చక్రవర్తులు, లేకపోతే మొన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రను చూస్తే కూడా ధర్మం కోసం రక్త తర్పణం జరిగిన భూమి ఇది. ఇలాంటి భూమి మీద ఈ భారతదేశం యొక్క చరిత్రకి అసలు ఆ బైబిల్కి యేసుప్రభుల వారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈరోజు మత మార్పిడిలు ఎందుకు అయిపోతున్నాయి? మరి నేను ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటిదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. నిన్న కూడా ఇదే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సెడ్ మీ దట్ ఐఏఎస్ ఐపీఎస్లను ప్రిపేర్ చేసిన ఇన్స్టిట్యూట్ ఓనర్ అతను నిన్ననే ఇంటర్వ్యూ జరిగింది. ఒకటి బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూ డోంట్ నో హూ యు ఆర్, వాట్ యు ఆర్. ఎవరు కరెక్ట్ చెప్పారు మీరు.
అండి ఇప్పుడు నేను ఒక మెడికల్గా మాట్లాడాలంటే నువ్వెవరు అంటే నేను ఫీమేల్ అని మాట్లాడడానికి కొన్ని మనకు ఆస్కారాలు ఉంటాయి. నీ ఫిజియలాజికల్ బాడీలా ఉంటే నువ్వు స్త్రీ అని చెప్తారు కదా. అంటే ఒక స్టడీ మనకు నేర్పిస్తుంది నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి, నువ్వు వాట్ ఎవర్ XYZ. సో ఇలాగా నువ్వెవరు అంటే మనకేం చెప్తుంది, మన చరిత్ర చెప్తుంది. వాట్ వాస్ టాట్ ఇన్ అవర్ స్కూల్. నాకు సిగ్గేస్తుందండి నిజంగా, అండ్ బాధేస్తుంది. నేను 16 years వేస్ట్ చేశాను ఆ స్కూల్లో అనిపిస్తుంది నాకు. సో నేను మళ్ళీ నా సంస్థ ద్వారా నిజమైన చరిత్ర అనేది తెలియాలి. నిన్న మా తమ్ముడు పాప, షీఈ్ 10 years old ఇప్పుడు, అత్త నువ్వు కనుక ప్రిమిటివ్ మ్యాన్ అంటే హౌ వుడ్ యూ స్టార్ట్ యువర్ డే అనిందండి. నాకు తిరిగిపోయింది అసలు. నేను అంటే ఇప్పటికీ కూడా ప్రిమిటివ్ మ్యాన్ మనము అని చెప్తున్నారు ఆ స్కూల్స్లో. ఎందుకు నేర్పిస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. మనం భాగవతం కనుక చూస్తే భాగవత గ్రంథంలో దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ థింగ్స్ అండి. నేను మాట్లాడే దాని మీద నేను సమ్ thousands of hours నేను మాట్లాడగలుగుతాను భాగవతం మీద. ఆ భాగవతం ఎప్పుడు రాశారు? 5000 years బ్యాక్ భాగవతం రాశారు. దానికన్నా ముందు త్రేతాయుగంలో రాములు వారు ఉన్నప్పుడే మనకు రామాయణం రాయబడింది. దానికి ముందు త్రేతాయుగము, సత్యయుగము, ద్వాపర యుగము ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు రాసిన గ్రంథాలు కనుక మనం చదివితే మన దగ్గర కాస్మెటాలజీ ఎంత బాగుండేది. మేకప్ అంటారు కదా, దెర్ యూస్ టు బి మేకప్. ఇప్పుడు యోగా డే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోగా వల్ల రామ్దేవ్ బాబా గారు చక్కటి పని చేసేసారు ఆల్రెడీ. సో పెద్ద పెద్ద డాక్టర్స్తో ఆయన ఇది చేసేసి డిబేట్ చేసేసి మీ మెడికల్ ఏదైతే సాల్వ్ చేయలేదు అట్లాంటి కేసెస్ జస్ట్ ప్రాణాయామంతో తగ్గించడం మనం అందరం చూసాం. ఆ యోగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసింది నార్మల్ యోగానే. అసలు యోగము అంటే దర్ ఇస్ లాట్ టు నో. యోగా అంటే జస్ట్ ఎక్సర్సైజెస్ కాదు. సో ఆ యోగము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆ యోగా డే ఇంటర్నేషనల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అందరికీ దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుందంటేనే ఎక్కడి నుంచి వచ్చింది? దట్ హెస్ కమ్ ఫ్రమ్ వేదాస్. హెర్బల్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, మన లైఫ్ మేనేజ్. నేను చెప్తున్నాను కదండి, పురాణాలు బయట వచ్చాయంటే వీళ్ళు ఇట్లా ఎగిరిపోతారు వీళ్ళు అసలు. కాబట్టి ఏం చేశారు? తక్షశిల కాల్ చేశారు. మన పురాణ కల్చర్ని మనకు అర్థం కాకుండా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ పాతవే అని చెప్తున్నారు. మన డే ఎలా స్టార్ట్ అయ్యేది? కృష్ణ యూస్ టు వేకప్ ఎట్ బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ. పొద్దున్న లేసేవాడు. ఇప్పుడు పాడ్కాస్ట్లో వీళ్ళు చెప్తుంటే మనం నమ్ముతున్నాము. పొద్దున్న లేవాలి, పొద్దున మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, పొద్దున మీ మెమొరీ పవర్ బాగా ఉంటుంది అని చెప్తుంటే అవును పెద్ద డాక్టర్ చెప్పారండి అంటారు. వెరస్ వెన్ పురాణాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ మనము వినడం లేదు. పురాణాస్ ఏం చెప్తున్నాయి? సూర్యోదయం అయ్యేసరికి మీరు తినేసేయాలి, దాని తర్వాత పడుకోవాలి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? పాడ్కాస్ట్లో డాక్టర్స్ చెప్తుంటే వింటున్నాం, కానీ పురాణ కాలంలో చెప్పేసరికి మనం వినడం లేదు. తప్పెవరిది? సైన్స్ అప్పుడే ఉంది. మరి సైన్స్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్లాంటివన్నీ కింద కూర్చొని మీరు ఇవన్నీ ఇప్పుడు మనకి ఏదైతే రీల్స్లో చూసి చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయండి అవన్నీ? దే ఆర్ దేర్ ఇన్ పురాణాస్. అర్థశాస్త్రము ఉన్న, నేను చెప్తున్నాను కదండి, నిజంగా తెలుసుకోవాలి అంటే స్టార్ట్ రీడింగ్ అర్థశాస్త్ర, కౌటిల్య అర్థశాస్త్రము, చాణక్య నీతి, మహాభారత. మీరు లైఫ్ని మార్చేస్తాయి. మీరు సూపర్ మ్యాన్ ఈ లైఫ్లో అవ్వగలుగుతారు. నేను చదివి చెప్తున్నాను. నేను పురాణాలు చదివిన తర్వాత ఎంత గొప్ప చరిత్ర, మనిషి ఎలా ఉండేవాడు, ఎంత సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది కదండి. సింపుల్ థింగ్ ఒకటి చెప్తానండి, 10 నిమిషాలు కూర్చోమంటే మీరు కూర్చోలేరండి. మీరంటే ఎనీవన్ వాచింగ్ 10 నిమిషాలు అంటే ఫోన్తో కూర్చుంటారు. 10 నిమిషాలు జస్ట్ ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు. యు ఆర్ నాట్ సెల్ఫ్ కంట్రోల్. దట్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ టాట్ సమ్ thousands of years బ్యాక్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్. అది ఉంది. అది ఇంకెక్కడైనా నాకు వెతికి చూపించండి. ఎనీ అదర్ స్క్రిప్చర్స్, ఎనీ అదర్ రిలీజన్లో చూపించండి నాకు. హౌ సైంటిఫిక్ ఈజ్ అవర్ రిలీజన్, దెన్ యూల్ అండర్స్టాండ్. ఇట్ ఇస్ నాట్ రిలీజన్. మరి ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఈ బైబిల్ అండ్ జీసస్ ఏంటి, ఈ మత మార్పిడులు అంటే ఏంటి, ఏం చెప్తారు? ఒకటే అండి, ముందు నుంచి కూడా మనకు అన్ని పురాణాల్లో దేవత అసుర సంగ్రామాలు మనకు ముందు నుంచే ఉండేవి. అసురులు అంటే ఎవరు? మనం గనక త్రేతాయుగంలో మనం గనక చూస్తే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, మళ్ళీ రాముడు ఉన్నప్పుడు మనకు రావణాసురుడు. వాళ్ళు ఎవరు అసలు? బేసికల్గా మనం చూస్తే ఒక ఋషి పుత్రుడే రావణాసురుడు. ఋషికి పుట్టినవాడే రావణాసురుడు. మనం రాక్షసుడు ఎందుకు అంటున్నాము? ఆచరణ వల్ల. సేమ్ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపు కూడా ఒక ఋషి పుత్రుడే. దితి యొక్క పుత్రులు వాళ్ళు, కానీ తండ్రి అయితే కశ్యపుడు ఋషి కదండి. సో మన చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, యూ మైట్ బి బార్న్ ఫ్రమ్ ఎ బ్రాహ్మణ్ ఆర్ ఎ ఋషి ఆర్ ఎనీవన్. మీ జీవితం ఎంతగానో శుద్ధంగా పుట్టవచ్చు. పుట్టిన తర్వాత మీ ఆచరణ నిర్ధరిస్తుంది మీరు ఒక ఋషియా, మీరు ఒక దేవతనా, మీరు అసురులా. కాబట్టి ఒకటే తండ్రికి పుట్టిన పిల్లలు. రావణాసుర వాజ్ అసుర, విభీషణ వాజ్ దేవత. అంటే అసురుడు అన్నా కూడా దేవత యొక్క గుణం తనలో ఉంది. మిక్స్డ్గా ఉన్నవాడు కుంభకర్ణుడు. సేమ్ ఇది చూడండి, కశ్యపుడికి 2 పత్ని, 2 wives అనమాట, దితి అండ్ అదితి.
దితికి పుట్టిన వాళ్ళందరూ అసురులుగా అయ్యారు, అంటే బ్యాడ్ పీపుల్, లెఫ్టిస్ట్, వాట్ ఎవర్ ఈ భాషలో మనం చెప్పుకుంటే. అప్పుడు అదితికి పుట్టిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ పరమాత్మ పుట్టాడు, దేవతలు పుట్టారు అన్నది మనకు వస్తుంది. సో ఒక మనిషికి ఇద్దరు వైఫ్స్తో దేవతలు పుట్టారు, అసురులు పుట్టారు. ఎలా కలిగింది? సో బర్త్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పటి నుంచే ఉన్నారు అసురులు. ఎప్పుడు కూడా ధర్మం ఉంది అంటే అధర్మం ఉంటుంది, మంచి వాళ్ళు ఉన్నారు అంటే చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి వాళ్ళు పని చేయనివ్వండి, మనం చేసి పని మనం చేద్దాం. సూర్యుడికి తన యొక్క ప్రకాశం ఎప్పుడు ఉంటుందండి. అది ఏమంటారు, వాళ్ళు వచ్చినా కూడా ఆ సూర్యప్రకాశానికి వాళ్ళు పోతారు అన్న నమ్మకం మనలో ఉండాలి. వేదాలు 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అనడానికి అంత పెద్ద నోరు వస్తూ ఉంది వాళ్ళకి. మేమే కానీ భారతదేశంలో నిజంగా ఆ గ్రంథానికి ఆ దేవుడికి చోటు ఇవ్వకపోయి ఉండుంటే ఈరోజు ఇన్ని మందిరాలు ఎలా కడుతున్నారు వాళ్ళు చర్చిలో. నేను చాలా రెస్పెక్ట్గా ఒక మాట మాట్లాడతానంటే, కృష్ణుడు పదం నేను అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు, కానీ ఈ మాట అనాలి. దాని తప్ప మీలో పౌరుషం రాదు. క్లైబ్యం మాస్మ గమపార్థ అని స్టార్ట్ చేశాడు కృష్ణ. నపుంసకుడు వరా నువ్వు అని అన్నాడు చూడండి. ఆ మాట నేను అంటున్నాను మిమ్మల్ని అందరితో. మన దేశం చరిత్ర తెలియక అది చదవకుండా ఎవరో పిచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారే మీరు, అది నమ్మండి. ఎప్పుడు ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ కల్చర్, దెన్ యూ కంపేర్, దెన్ యూ అండర్స్టాండ్. అప్పుడు నేను నమ్ముతాను. ఓకే, నాకు ప్రూవ్ చేయండి, నేనున్నాను మీకు డిబేట్ చేయడానికి. భాగవతం, రామాయణం, పురాణాలు, టెంపుల్ కల్చర్, మన భారతీయ కల్చర్ ఇవన్నీ చెప్పండి. అండ్ లెట్ us కీప్ ఆల్ ద అదర్ రిలీజియన్స్ సైడ్, దెన్ మీరు చెప్పండి. దీనికి ఉన్న స్ట్రెంగ్త్. ప్రాబ్లం ఏంటిది అంటే, ఒక కల్చర్లో ఏముంది, భయం ఉందండి. నువ్వు మారుతావా లేదా చంపేస్తాను, భయంతో కన్వర్ట్ అవుతారు. ఇంకొక దాంట్లో ఏముందంటే, మీ ఊర్లో నీళ్ళు లేదా అండి, మేము ఇస్తాం డబ్బులకు లేదు అంటే ఏదో ఆశ పెట్టేసి వాళ్లకు మత మార్పిడులు చేసేవాళ్ళు. అంటే మీరు మీ హై వాల్యూస్ని మర్చిపోయారు. కానీ గ్రౌండ్స్లో చాలా చోట్లలో డబ్బులు ఇస్తున్నారు అనేదే కాకుండా కొన్ని చోట్లలో అక్కడికి వెళ్తేనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అక్కడికి వెళ్తే క్యాన్సర్ తగ్గిపోయింది, అక్కడికి వెళ్తే మోకాలు నొప్పులు పోయినాయి, ఇదంతా చెత్త వింటున్నాం కదండి. నేను ఒక మాట చెప్తానండి, యాక్చువల్లీ అందరు నవ్వాలి. నేను టీవీ ఛానల్స్ చూసేదాన్ని ఇంతకుముందు. సో బాబా బాగేశ్వర్ ధామ్ వచ్చే ముందు ఒక 10 years బ్యాక్ అనుకోండి. సో కొన్ని ఛానల్స్ ఉండేవి 5 years బ్యాక్. ఆ ఛానల్స్లో ఏం చేస్తారు అంటే గట్టిగా అరుస్తారు, పిలుస్తారు, ఇలా పట్టేసుకుంటారు, ఇలా 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 పడిపోతారు. పడిపోతే దానికి హై రేటింగ్ వస్తుంది. వావ్, మ్యాజిక్, నిజంగా కదా, ఇంత ఇది అంటారు. ఓకే ఓకే, ఐ యాక్సెప్ట్. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ ఆర్ మన గురువులు వస్తారు, ఆశీర్వాదం నాన్న నీకు మంచి పిల్లవాళ్ళు పుడతాడు, మన దగ్గర ఉంటుంది కదండి, అమ్మ మీరు నాకు ప్రసాదం ఇవ్వండి అంటే లడ్డు ఇస్తాను, నమ్ముతారు, అమ్మ మాకు ఇచ్చింది మాకు మంచిగా అవుతుంది అనేసి. మేము అన్నాం అనుకోండి, అంత ఫేక్ అండి, అంత ఫేక్ అండి బాబాలందరూ. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ మీద జరిగిన ఎన్ని జరిగాయని చెప్పండి డిబేట్స్. ఒక్కరికి పౌరుషం ఉందా అండి? ఒక్కరికి పౌరుషం అంటే ఒక్క పాస్టర్ని, ఒక ముస్లిం ప్రాఫెట్ని పిలిచి మీరు చేయండి మన నేషనల్ లెవెల్లో డిబేట్. అప్పుడు మాట వస్తుంది, క్లైబ్యం మాస్మ గమపార్థ. అంత లేస్తే చాలండి, అర్థమయ్యేవాడికి అర్థమైంది. అది లేదు. ఎందుకు అంటే నేను మాట్లాడితే నా ఛానల్ బంద్ అవుతుందేమో, డబ్బు కావాలి కదా, పేరు కావాలి కదా, అండ్ నేను అందరు నన్ను మంచిగా అనాలండి, అదొక్క భావన. ట్రూత్ అట్ టైమ్స్ నచ్చకపోవచ్చు, కానీ ట్రూత్ ఇస్ ట్రూత్. అది ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులు, గురువులు చెప్తారు. మీరు ఏదైనా చేస్తే మీరు తప్పు చేస్తున్నారా, ఇలా చేయకొని చెప్పేవాడు అమ్మ నాన్న గురువు ఉంటారండి. కానీ ఇప్పుడు మీకు ఆ రెస్పెక్ట్ లేదు గురువు గారి మీద. సో సెకండ్ థింగ్ ఈజ్ మూవీస్ అండి. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నా కూడా యూత్కి ఆదర్శం ఎవరు అంటే ఖచ్చితంగా ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తారు. యాక్చువల్లీ దే ఆర్ యాక్టర్స్, కానీ మనం వాళ్ళకు హీరో హీరోయిన్ అన్న పేరు పెట్టేశాము. వాళ్ళు ఏం చేస్తే అలా చేయాలి, వాళ్ళు మ్యారేజెస్ ఎలా చేసుకుంటే అలా చేయాలి, వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకుంటే అలాంటివి వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళు మనకు ఆదర్శం అవ్వడం వల్ల వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మనం చేస్తున్నాం. సరే, మంచిదే. పూర్వం ఎలా ఉండేది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక దేవాలయం గంట నుంచి మూవీ ప్రారంభమయ్యేది. ఆడపిల్ల అంటే చక్కగా చీర కట్టుకొని, లంగా ఉన్ని వేసుకొని, పూలు పెట్టుకొని, ఇవన్నీ మనకు హీరోయిన్, అట్లీస్ట్ ఐ కెన్ సే హీరోయిన్ అని అనిపించేది. తర్వాత గొడవలు జరిగి ఒక భర్తతో ఎలా ఉండాలి, గొడవ పడకూడదు, నీ బిడ్డకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ భర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే అబ్బాయి చెడుగా ఉంటే భార్యకి, ఇట్లాంటి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీస్ అన్న అట్లీస్ట్ ఉండేవి. ఇప్పుడు కనుక చూస్తే మ్యారేజ్ అన్న కాన్సెప్టే రాదు. మ్యారేజ్కి ముందు లవ్, అదన్నా మంచిది, దానికన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. సో మనకు ఆ మూవీస్ సెట్ చేస్తున్నాయి ఒక ఆదర్శం అనమాట. సో మీరు దాన్ని ఆదర్శం అనుకొని నడిస్తే అదే కదా.
మనకు రాముడు ఆదర్శంగా ఉండాలి, మనకు ఛత్రపతి శివాజీ ఆదర్శంగా ఉండాలి, ఎంతో వీరులు మనకు ఆదర్శంగా ఉండాలి. అవన్నీ పోయి మీరు సినిమాస్ని ఆదర్శం పెట్టుకుంటే అదే కదా. సరే బాగుంది, దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు మనం అర్థం చేసుకోం కదా. దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు చాలా క్లియర్ కట్గా చూస్తే, ఒక రిలీజియన్ నార్త్ బాలీవుడ్ని రూల్ చేస్తుంది, ఒక రిలీజియన్ సౌత్ని రూల్ చేస్తుంది. నేను బాగా స్టడీ చేసి చెప్తున్నాను, దిస్ ఇస్ దేర్. మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగడం లేదు అంటే పిల్లి పాలు తాగట్లేదని కాదు కదండి, తాగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్ ఆర్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఆర్ యూ వాంట్ టు బి గుడ్ సెక్యులర్ పర్సన్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రౌడ్ సనాతని, మీరు కళ్ళు తెరిస్తే చాలు మీకు అన్నీ కనిపించేస్తాయి. సో నిజంగా మన జీవితం బాగుండాలి, నాకు దేశం ఏదో ఇచ్చింది, నా తల్లిదండ్రులు నమస్కారం చేసే సంస్కారం నాకు ఇచ్చింది, పరస్త్రీ మాతృవత అన్న సంస్కారం నాకు దేశం ఇచ్చింది అన్న కొంచెం వాల్యూస్ కనుక లేచిన మనిషిలో. కృతయుగం ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ జస్ట్ 100 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ లాంటి మహారాజులు రక్త తర్పణం జరిగింది ఈ భూమి మీద. ఈ సాక్రిఫైస్ని కూడా జస్ట్ కనీసం ఒక 100 years కూడా గుర్తుపెట్టుకోరా. ఎప్పుడో జరిగినటువంటి దాని గురించి కాకపోయినా ఈ సాక్రిఫైజెస్ కూడా హిందుత్వం 14 రోజులంట ఆయనని కోసి కారం పెట్టి లైవ్లోనే ఆయనని కట్ చేస్తా సంభాజీ మహారాజ్ని. జస్ట్ మతం మారమంటే మారలేదు. ఏంటి ఈరోజు ఒక చిన్న పుస్తకంలో నుంచి చూసి మతం మార్చేస్తారా? అంత ఈజీయా అసలు ఒక సనాతనం నుండి నువ్వు అలా వెళ్ళటం అనేది? మొన్నెవడో పాస్టర్ కూస్తూ ఉన్నాడు, ఆడది మహాలక్ష్మి లాగా రెడీ ఉన్నప్పుడే మల్లెపూలు పెట్టుకుంటుంది, అది పెట్టుకుంటే ఇప్పుడు ఆమె అలా కనపడుతుంది అని అన్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? పూతన ఎప్పుడైతే బాలకృష్ణుడికి విషం దాక్పడానికి వస్తుంది కదండి, అప్పుడు వర్ణన చేశారన్నమాట. షీఈ్ పుట్టింగ్ ఫ్లవర్స్ ఇన్ హర్ హెయిర్ అనేసి వస్తుంది మనకు. ఆ చరిత్ర మనం మర్చిపోయాం కదా. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదండి, ఆదర్శము హీరో హీరోయిన్స్ అవ్వడం వల్ల ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటే మనం వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎన్నో నేను చూశాను రీల్స్లో కూడా, చాలా మాల్స్లో లేదంటే కొన్ని ప్లేసెస్లో చీర కట్టుకుంటే అలౌడ్ లేదు, ధోతి వేసుకుంటే అలౌడ్ లేదు అనేసి మనం చూస్తున్నాం. తమిళనాడులో రీసెంట్గా ఎగ్జామ్ రాసే అబ్బాయికి జనేయం వేసుకుంటే నువ్వు అలౌడ్ లేదు అని చెప్పారు. సో వెన్ యూఆర్ అలౌవింగ్ అదర్ పీపుల్ టు వేర్ వాట్ ఎవర్ దే వాంట్, మీరు ఒక బ్రాహ్మణ్ని తను జస్ట్ ఒక థ్రెడ్, అది కూడా లోపల ఉంటుంది షర్ట్ లోపల. అది ఈ భారతదేశం కల్చర్. ఈ భారతదేశంలో ఎవరు ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే 2 things అండి. ఒకటి సినిమా ఎఫెక్ట్ చాలా ఉంటుంది, సెకండ్ థింగ్ ఈజ్ పొలిటికల్. హూ ఈజ్ రూలింగ్ యువర్ కంట్రీ? యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజ అలా ఉంటాడు. మీకు నిజంగా ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు మీరు సనాతన్ పాస్టర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ధైర్యం ఉంటే చెప్పండి. 10 years బ్యాక్ ఎవరికన్నా ధైర్యం ఉందా జై శ్రీరామ్ అనడానికి మన భారతదేశంలో? చాలా తక్కువగా. నేను చెప్తానండి, ఈరోజు వేదికల మీద ప్రారంభిస్తేనే జై శ్రీరామ్తో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు జై శ్రీకృష్ణ అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఇప్పుడైతే భారత్ మాతా మందిర్ శ్రీరామ్ మందిర్ వర్డిక్ట్ వస్తుంది అంటే, నేను చాలాసార్లు రేపు మీ క్లాస్ లేదమ్మా, రేపు మీరు బయటికి రావద్దమ్మా, రేపు వర్డిక్ట్ ఉంది అని చెప్పి హైదరాబాద్ ఆల్మోస్ట్ బంద్ పెట్టేవాళ్ళండి. వెరాజ్ ఆ రామ్ మందిర్ వర్డ్ వచ్చింది మన సైడ్, భూమి పూజనమైంది, రామ్ మందిర్ కట్టేశారు, అండ్ హైదరాబాద్లో ఇంత పీసా అంటే నేను బిలీవ్ చేయలేకపోయాను. యథా రాజా తథా ప్రజ, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు సే జై శ్రీరామ్. కానీ నవేడేస్ కొంతమంది జనాలైనా సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, భక్తి వైపు నడుస్తున్నారు అనిపిస్తుందా? ఖచ్చితంగా చాలా పెరుగుతుంది. ది లాస్ట్ 5-10 years నుండి, ఓన్లీ ఫ్రమ్ 5-10 years. ఎందుకంటారు? యథా రాజా తథా ప్రజ. జై బీజేపీ అంటారా? బీజేపీ కాదు, బట్ అఫ్ కోర్స్ మోదీ. అంతే కదా, అఫ్ కోర్స్ మోదీ. ఎందుకంటే బీజేపీ అండి, నేను పార్టీ వాదిని కాదు. ఏ పార్టీలో ఎవరు వచ్చినా కూడా నా దేశాన్ని నా సంస్కృతిని సంరక్షిస్తారు అంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. రాహుల్ గాంధీ కూడా చేస్తారు అంటే నాకు సపోర్ట్గా ఉంటాను. చేస్తారంటారా? చేయరు ఆయన. ఏ అంటే అర్థం కాదండి, ఆయన ఏం చేస్తారు చెప్పండి. మేడం ఇందాక అన్నట్టు డాక్టర్స్ అందరికీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటేనే భారతదేశ యొక్క ఆధునికత గురించి మాట్లాడాలంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి అంటే ఏం చెప్తారు? నవ్ డేస్ వీఆర్ టర్నింగ్ బ్యాక్ అగైన్, ఆ రూట్స్ని గుర్తు చేసుకుంటున్నారు అందరూ. అంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్న మొన్న చూసాం. ఏం చెప్తారు యోగాకున్న ప్రాముఖ్యత? ప్రవచనం చెప్పడం ఒకటండి, నా లైఫ్లో నిజ జీవితం చెప్తే దట్ విల్ బి బెటర్ కదా మనం చేసింది. సో నేను నా కాలేజ్ అయిన తర్వాత నాకు బాగా టెన్షన్ అయింది, చదువుకోవడం ఇది, నేను కొంచెం లావుగా కూడా అయిపోయాను, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. టిప్స్ ఇవ్వండి, లావుగా నేను కూడా 108 ఉన్నాయి, ఇప్పుడు తగ్గాను. సో నిజంగా నేను చాలా ఇట్లా ఉంటే మా ఇంట్లో యోగా స్టార్ట్ చేయంటే, అబ్బాయి యోగా ఏంటి ఎప్పుడో పాతకాలం నేను అనుకున్నాను. ఓకే, సో అప్పుడు రామ్దేవ్ బాబాది కొత్తగా వచ్చేదనమాట, రోజు వచ్చేది. మా నాన్నగారు ఏమో చూస్తే అన్నారు.
సరే అని ఒకరోజు ఇంకా అనిపించింది, సరే ఏదో స్టార్ట్ చేద్దాంలే అనేసి. హెల్త్ పాడైంది, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఐ స్టార్టెడ్ యోగా. యోగా చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months ఇది నేనేనా అనిపించింది నాకు, నా శరీరం. నేను అంత ఫ్లెక్సిబుల్గా అయిపోయాను. ఐ యూస్ టు డాన్స్ యాక్చువల్లీ, బట్ యోగా చేంజ్డ్ మీ అ లాట్. నా శరీరం కాదండి, నా మానసికంగా కూడా నాకు మార్పులు వచ్చాయి. నేను ఏం లేదు, చిన్న చిన్న ఆసనాలు, దెన్ సూర్య నమస్కారం అండ్ ప్రాణాయామం చేసేదాన్ని. ఇట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. పర్సనల్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ చేంజ్. నేను ఎంతోమందికి చెప్పాను డయట్ అది ఇది ఏమేమో. ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్సర్సైజ్ అంటే కొత్తగా ఏదో చూపిస్తారు. మనం కనుక ధ్యానంగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచిస్తే, అది ఏదో చిన్న ఎక్సర్సైజ్ కట్ ఫ్రమ్ సూర్య నమస్కారే ఉంటుంది. ఒక పోస్టర్ కట్ చేస్తారు, కొత్తది చిన్నది చూపిస్తారు, అది హిట్ అవుతుంది. కానీ ఇది మనం ఓల్డ్ ట్రెడిషన్ అనేసి దాన్ని చేయడం లేదు. బట్ నేను ఛాలెంజింగ్గా చెప్తాను, ఓన్లీ సూర్య నమస్కారం చేయండి, అసలు మొత్తం బాడీ చేంజ్ అవుతుందండి. ఎన్ని అవర్స్ చేయాలి ఎవ్రీడే? అంటే ఒక మిత్రాయ నమః, రవయ నమః, సూర్య నమః, ఇలా ఒక 13 నేమ్స్ ఉంటాయి. సో అలా ఒక 12 అంటే ఒక సెట్ అనుకోండి. మినిమం 2 sets చేసినా కూడా చాలు. అంటే 20 minutes ఆఫ్ సూర్య నమస్కార్, 2 sets. అంటే యూజువల్లీ యోగా అనేది 1 hour చేయాలా 20 minutes? 20 minutes ఇస్ ఎనఫ్. అంటే మేము మనకందరికి ఒక ప్రాబ్లం, టైం లేదు అని అంటారు కదా, 20 minutes చేస్తే చాలు. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఇంకా ప్రాణాయామం దాంతో కనుక యాడ్ చేయగలిగితే చాలు. లేదు అంటే అట్లీస్ట్ సూర్య నమస్కారం చాలామంది చేసేటప్పుడు, ఇప్పుడు ఇలా వెనక చేసేటప్పుడు బ్రీత్ అవుట్ అంటారు కదా, అలా అంటే అంత అవగాహనతో మీరు చేస్తున్నారు అంటే చేయండి. మీరు బ్రీతింగ్ మీద ఇంకా ప్రాసెస్ నేను చేయలేకపోతున్నా అంటే సెపరేట్గా 15-20 minutes ప్రాణాయామం కూడా చేస్తే చాలా మంచిది. నాకు చాలా తేడా వచ్చింది. జిమ్ వర్సెస్ యోగా అంటే ఏం చెప్తారు? నేను యోగా చేశాను కాబట్టి నాకు యోగా ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. ఓకే, దెన్ టెక్నాలజీ, డాక్టర్స్ అండ్ యోగాని కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా వల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉంటాము అనేది ఒకటైతే, ఎంత ఆరోగ్యంగా ఉంటాము, అసలు అనారోగ్యం పాలు అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒకటైతే నాకు మా గురుగారి ప్రజెంట్ ఎగ్జాంపుల్ అండి. మా గురుగారు 76 years old, ఈజ్ ట్రెజరర్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్ గురుగారు. అని ఇప్పటికీ చూసినా అందరు 40 years అంటారండి. 40 years అంటారు. ఈ 76 years old. అందరికి యంగ్ ఉండే టిప్స్ కావాలి కదా, మా గురుగారు అడిగితే ఒకటే అంటారు, నువ్వు ఎప్పుడు స్వస్థ రహో, మస్త్ రహో, వ్యస్త రహో. అంటే మంచి పనుల్లో, అంటే మనం అందరం బిజీగా ఉన్నాం కానీ నాన్ సెన్స్ పనుల్లో, హీఈస్ బిజీ ఇన్ గుడ్ థింగ్స్. మంచి పనుల్లో వ్యస్త అంటే బిజీ ఉండండి. సెకండ్ థింగ్ ఈజ్ స్వస్థ రహో. ఆ మంచి హెల్త్ ఉండడానికి కారణం పొద్దున సూర్య నమస్కారం చేయండి. మా గురుగారు చెప్తున్నాను నేను, సూర్య నమస్కారం చేయండి అంటారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మస్త్ రహో అంటే హ్యాపీగా ఉండండి. అది మనం ఉండము అంటే ఏం లేకున్నా కూడా మనకు ఏదో టెన్షన్ కావాలి, ఏం లేకున్నా కూడా టెన్షన్ కావాలి మనకు. వీఆర్ చూసింగ్ టెన్షన్ యాక్చువల్లీ. యూ చూజ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ చూజ్ యూ. ఇండియన్ కల్చర్లో త్రేతాయుగంలోనైనా, దాపరయుగంలో అయినా, ఇప్పుడు మనం కలియుగంలోనే ఉన్నాం. ఈ టెంపుల్స్ అనే వాటికి ఉన్న చరిత్ర ఏంటి? దేవుణ్ణి కొలవడానికి కొలువై ఉన్న ఆలయాలు ఓకే, బట్ ఎందుకు వచ్చాయి ఈ కల్చర్? వాట్ ఈస్ టెంపుల్ అండ్ వై వీఆర్ బీయింగ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అంటే ఏమంటారు మీరు? భారతీయ అంటే మనము సంస్కృతి అనేది అయితే అంటామండి, దానికి ఒక కల్చర్ అనమాట. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనకు. ఎప్పుడు రూల్స్ అంటే ఏంటిది? ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనకు చెప్పింది వేదాస్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ జస్ట్ టు బీ హెల్దీ. మ్యారేజ్ చేసుకుంటాం అంటే ఫ్యామిలీ, లేదంటే ఇంట్లో ఉన్నారు మీరు, అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవి సామాజిక వాల్యూస్. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలా పెట్టుకోవాలి, నువ్వు పర్సనల్ డెవలప్మెంట్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఎలా ఉండాలి, నువ్వు ఎలా చింతన చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో నువ్వేం చేయాలి, ఇలాగా పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, సామాజిక డెవలప్మెంట్ కానివ్వండి, పారివారిక డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటే. ఇవన్నీ మనకు దేంట్లో చెప్పాయి అంటే వేదాస్లో చెప్పబడ్డాయి. ఆ వేదాస్లో చెప్పింది మనకు పురాణాస్లో చెప్పారు. సో ఇది సంస్కృతి, ఇది అంటే ఒక జ్ఞానము, నాలెడ్జ్ అనమాట. ఇది తరతరాలుగా వెళ్ళడానికి కొన్ని సెంటర్స్ ఉండాలి. లైక్ సిగ్నేచర్ స్టూడియోస్ అంటే యువర్ చరిత్ర ఫ్రమ్ యువర్ ఐస్ అంటున్నారు కదా, యువర్ స్టోరీస్ త్రూ యువర్ ఐస్. సో అవర్ స్టోరీ ఆఫ్ భారత త్రూ పురాణాస్. ఎలా తెలిసేది అంటే దానికి ఒక ఆఫీస్ కావాలి కదా, సిగ్నేచర్ స్టూడియోస్కి ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడే మీ పని జరుగుతుంది, ఇక్కడి నుంచి పని జరుగుతున్నాయి. అలాగా మనకు ఒక సెంటర్స్ ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక సెంటర్ ఉండాలి. ఏముండాలి, దానికి ఒక అధిష్టాతృ దేవత ఉండాలి, అంతే కదండి, ఒక బాస్. దెన్ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దగ్గర శివపురాణంలో అన్ని పురాణాల్లో వస్తుంది. ఏ గ్రామంలో దేవాలయం లేదో అక్కడ ఉండకూడదు. అంటే మీకు సెంటర్ ఉండాలి ఫర్ యువర్ కల్చర్, ఫర్ యువర్ డెవలప్మెంట్, ఓన్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్, దస్ ద వరల్డ్ డెవలప్మెంట్. ఒక సెంటర్ ఉండాలి. వాట్ ఈస్ దట్? టెంపుల్స్ యూస్ టు బి ద థింగ్ అనమాట. ఎందుకు సెంటర్స్గా ఉండేవి
అక్కడ మెయిన్గా వేదాస్ నేర్పించేవాళ్ళు. వేదాస్ ఇజ్ ఈక్వల్ టు లా అండి. అంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని లా అంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేయకండి, అది కాదు. ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో వేదాస్లోనే కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో మీరు వేదాస్ని ఫాలో చేయండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అవి ఎక్కడ నేర్పించబడతాయి? మనకు టెంపుల్స్లో నేర్పిస్తారు. సో దానికి సెంటర్ ఎవరు అంటే పరమాత్మ. బ్రాహ్మణులు కూడా పరమాత్మకు దాసులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడ పరమాత్మ యొక్క పూజ చేసి అక్కడ మనకు డిఫరెంట్ పూజలు జరిగేవి అనమాట, ఉత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాదరింగ్ అవుతుంది, సమాజం గ్యాదర్ అవుతుంది. అక్కడ ఎవరెవరు గ్యాదర్ అవుతారు అంటే అందరూ వస్తారు, సమాజంలో అందరూ అక్కడికి వస్తారు. సో గ్యాదర్ అవుతేనే కదా వాళ్ళకు ఒక వాల్యూ సిస్టమ్ అనేది చేసేది. అక్కడ ప్రతి ఒక్క సంస్కారం, మన దగ్గర వివాహాలు కూడా పూర్వము టెంపుల్స్లోనే జరిగేవి. 16 సంస్కారాస్ అంటే ఇది ఏ పూజ చేయాలన్నా కూడా అక్కడ చేసి మీ జీవితం అనేది అక్కడ ప్రారంభమైంది. ఏ సంస్కారాస్ అంటే వేదిక్ మంత్రాలతో ప్రారంభమవుతాయి అన్నమాట. అక్కడ చేసేవారు. అక్కడ శాస్త్రాలు మనకు నేర్పించేవాడు. సో అన్నిటికీ కూడా సమాజం వృద్ధి చెందాలి అంటే దాని ప్రతి ఊరికి ఒక టెంపుల్ అంటే ఒక సెంటర్గా ఉండేదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. టెంపుల్స్ వర్ నెససరీ. అంటే బ్రాహ్మిన్స్ వర్ నెససరీ, యజ్ఞాస్ వర్ నెససరీ, గురుకులాస్ వర్ నెససరీ. సో ఇలాగా మన సమాజం అనేది టెంపుల్స్ ద్వారా డెవలప్ అయ్యేది. సో టెంపుల్స్ వర్ దేర్ సిన్స్ బిగినింగ్, అండ్ టెంపుల్స్ వల్లే మనము అభివృద్ధి చెందేవాళ్ళం. ఇప్పుడు టెంపుల్స్ని మన లైఫ్ స్టైల్కి ఎలా తీసుకున్నారు అని అంటే, వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, ప్రసాదం తినాలి, వచ్చేయాలి. ఈరోజు ఉన్న కల్చర్ అలా ఉంది. అసలు నిజానికి టెంపుల్స్ మన లైఫ్ స్టైల్లో ఎలా అంతర్భాగం కావాలి అని అంటే ఏం చెప్తారు? అది కూడా మీరు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది, సారీ. అసలు టెంపుల్కి ఎంతమంది వెళ్తున్నారండి? అంతే కదా, శివరాత్రి ఉంటే వెళ్తాము, ఏదో ఒకరోజు పుట్టినరోజు ఉంటే వెళ్తాము, మా మ్యారేజ్ డే ఉంటే మేము వెళ్తామండి అంటారు. రోజు టెంపుల్కి ఎంతమంది వెళ్తారు? రోజు టెంపుల్కి వెళ్తున్నారు అంటే మార్పు వస్తుంది. ఏదో ఒక ఉత్సవం రోజు ఒక రోజు కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారంటే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఏదో పవర్ ఉంటుంది అనుకుంటారు. నో, టెంపుల్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. చాలా సింపుల్ లాజిక్. టెంపుల్ ఎందుకు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? యూ వాంట్ చేంజ్, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ లైఫ్లో బెటర్ చేసుకోవాలి అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళాలి. ఒకటే చెప్తానండి, మా నాన్న పిఎం అండి అంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. మంత్రి పెద్దవాడు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏదన్నా పెద్దవాడు అంటే ధైర్యం ఉంటుంది. అలాంటిది నా తండ్రి నా భర్త, అహం బీజ పిత అని అంటారు పరమాత్మ కృష్ణుడు. నువ్వెవరు అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ, నా పరమాత్మ నా తండ్రి అని తెలుసుకున్నాం అనుకోండి, వి ఫీల్ పవర్ఫుల్, ఇమ్మెన్స్ పవర్. భక్తుల్లో ఒక గుణం ఉంటుందండి, భక్తి ఉంది అంటే భయం ఉండదు అనమాట. మరి మేము ఇంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతామంటే, నీకు తెలుసా అసలు నేను ఎవరు? నేను ఎమ్మెల్యే కొడుకుని అంట, ఇట్లా అంటారు కదండి సినిమాలో డైలాగ్. అలా మేము భక్తిలో అనమాట, నేను తెలుసా నీకెవరు? నేను నరసింహస్వామి కన్యానండి నేను అంటాను. సో ఆ పవర్ మాలో వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదన్నా చేయడానికి నాకు ఏదన్నా అంటే నేను పర్సనల్గా నాకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా ఐ రిఫర్ శాస్త్రాస్ నాకు ఏం చెప్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళానండి. మై గురు అండ్ మై శాస్త్రాస్. నా లైఫ్లో ఇప్పుడు దాకా నాకు అవే నాకు ముందు నడిపాయి ఎలా వెళ్ళాలి అనేసి. మీరు ఒక్కసారి దాన్ని గైడ్ బుక్ తీసుకోండి, టెంపుల్ని, శాస్త్రాస్ని, స్క్రిప్చర్స్ని. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. లక్షలు మీరు, నేను రీసెంట్గా నేను పేరు తీసుకోను కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళ 50,000 కడతారు, 4 lakhs కడతారు, 3 lakhs కడతారు, మా లైఫ్ చేంజ్ చేయండి అంటారు. నథింగ్ విల్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ గైడెన్స్ మీకు టెంపుల్కి వెళ్తే వస్తుంది. టెంపుల్కి వెళ్ళడం అంటే బిగినింగ్. పురాణాస్తో కనెక్ట్ అవ్వండి, స్టోరీస్ చదవండి, హిస్టరీ చదవండి, అర్థం చేసుకోండి, లైఫ్ మారుతుంది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోయేటప్పటికీ ఈ భారతదేశం హిందువుల కోసమే అని చెప్పి పుట్టిన గడ్డ. అంతకుముందు ఏం జరిగింది అనేది కాదు. సో పుట్టిన తర్వాత వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళకు సర్వాధికారాలు ఇస్తే రీసెంట్గా బిల్ పాస్ అయింది, హ్యాపీ. అది కూడా ఏం లేదు, వాళ్ళ భూములు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి, కానీ ఎప్పుడైనా జోక్యం చేసుకోవాలి అని అంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు అని అంతే. కానీ ఆ భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వెరాజ్ వాళ్ళు ట్యాక్సులు కట్టారు, మసీదుల నుంచి అయినా చర్చిల నుంచి అయినా ఎలాంటి ట్యాక్సులు గవర్నమెంట్కి రావు. మనం ఎండోమెంట్లో ఉంటాం, మన ఆలయాల నుంచి మనం కట్టేటువంటిది ఇచ్చేటువంటిది ఏదైనా సరే గవర్నమెంట్కి వెళ్తుంది, త్రూ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. సో మనకి ఒక సొంత బోర్డు అనేది లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు అన్నట్టు నేను విన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను డబ్బులు పెట్టాను అనుకోండి, అంటే డబ్బులు సంపాదిస్తున్నాము, నా బ్యాంక్లో నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. మా అమ్మ ఏం చేస్తుందంటే ఆ డబ్బులు తీసుకొని పని వాళ్ళకి ఇచ్చేస్తుంది అనుకోండి, నేను కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నేను అన్నాను అనుకోండి, అమ్మ నువ్వు ఎవరికైనా ఇచ్చే నాకేం పర్వాలేదు అంటే, నేను ఎంత సంపాదించినా కూడా అది నా దగ్గర రావు కదా.
తప్పెవరిది? నా ఇంట్లో నేను జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి నా తప్పు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళని. నాకు నిజంగా వాళ్ళ మీద కోపం లేదండి. నాకు ముస్లిమ్స్ మీద అస్సలు కోపం లేదు. దే హ్యావ్ దర్ క్లారిటీ. అంటే వాళ్ళు పుట్టుకతో నుంచి వాళ్ళకి తెలుసు నేను పుట్టింది ఎందుకు, నేను ఏం చేస్తే నేను సో కాల్డ్ స్వర్గానికి వెళ్తాను, వాళ్ళ క్లారిటీ ఉంది. మనకుందా? మీకు తెలుసా మనం టెంపుల్స్ ఎందుకు ఉండాలి, మన టెంపుల్స్ మనం ఎలా కాపాడుకోవాలి? నా టెంపుల్స్ నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అవుతున్నావా? అది మనం ఫీల్ అవ్వడం లేదు. మనం మన యొక్క ధనాన్ని అంటే పోతే పోయింది, నేను వేసేసాను, నువ్వు 500 వేసిన తర్వాత అది ఎక్కడ పోతుందని నువ్వు తెలుసుకుంటే కదా నీకు తెలిసేది. నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఓన్ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోనే ఉంది, నువ్వు దాన్ని బ్లేమ్ చేయడంలో ఏముంది? వేరే వాళ్ళని బ్లేమ్ చేయకండి. మనము మన సనాతన ధర్మం పట్ల, మన టెంపుల్స్ పట్ల మనకెంత తెలుసు, అవి ఎలా ఎలా నడుస్తున్నాయి ఏంటిది. మన వాళ్ళే అండి, వేరే వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ కమెంట్స్ వదిలేసేయండి. బ్రాహ్మణికి డబ్బులు ఇస్తే, ఒక రీసెంట్గా ఒక బ్రాహ్మణ్ అన్నయ్య కలిశారు, ఆయన అన్నారు, అమ్మ పూజ చేసిన తర్వాత ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే ఆ ట్రస్టీ, ఆ టెంపుల్ ఒక ట్రస్టీ వచ్చి ఇలా జేబులో నుంచి డబ్బులు తీసేసి హుండీలో వేసేవాడంట. నువ్వెవరు తీసుకోవడానికి అనేసి. అంత డిస్రెస్పెక్ట్ అయిపోయింది బ్రాహ్మిన్స్ అంటే. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు తెలుసా అండి అసలు మీకు? తెలుసా? తెలియదు ఎవరికి. దాని మీద నేను నాకు ఎవరికన్నా బ్రాహ్మణికల్ కల్చర్ సపోర్ట్ చేస్తున్నారు అమ్మ అంటే చెప్పండి. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ బ్రాహ్మిన్. ఒక బ్రాహ్మణిగా ఒక మనిషి ఎలా తీర్చిదిద్దబడతాడు, తన సంపూర్ణ జీవితాన్ని ఇస్తే చిన్న బాలుడి నుంచి ఎన్నో మంత్రాలు కంఠస్థం చేసి మన యొక్క సంస్కృతిని చేసే మనిషిని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు? పూజ చేస్తే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలని అడుగుతారండి, డిబేట్ చేస్తారు దాంట్లో. నాకు ఒక మాట చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, కరెంట్ బిల్ ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్సెట్రా XYZ. బ్రాహ్మణ్కి లేదా? ఓకే, లెట్ మీ ఒక సొసైటీ చూపించండి నాకు. అమ్మ బ్రాహ్మణ్స్కి మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము, అమ్మ మేము బ్రాహ్మణ్స్కి ఫ్రీగా కరెంట్ ఏం లేదు వాళ్ళకు, ఎక్కడ ఉందా అండి? వాళ్ళకి కరెంట్ బిల్ ఉంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. బ్రాహ్మణ్స్ పిల్లలు పెళ్లి కావడం లేదండి, ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనేసి. వెరాజ్ వాళ్ళ సంపూర్ణ జీవితాన్ని వాళ్ళు మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అసలు కారణం బ్రాహ్మిన్స్ అండి. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం చెప్తాం కదా, నేను ఇంత సంపాదిస్తాను. నువ్వు దాంట్లో నుంచి నీ కల్చర్ కోసం, నీ బ్రాహ్మిన్స్ కోసం, నీ టెంపుల్స్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? సమయం కానివ్వండి, అర్థం కానివ్వండి. నువ్వు ఏదైనా చేస్తే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సే దట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు. వేరే వాళ్ళ మీద చేతి వెత్తడం కాదండి. నేనేం చేస్తున్నాను, మనం ప్రతివన్నీ అడుగున్నాం అనుకో, మనల్ని మనం అడుగుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనం వేరే వాళ్ళని అంటున్నాం, వాళ్ళ తప్పేంటిది? వాళ్ళ క్లారిటీ ఉంది. మేము పుట్టాము అంటే మేము కన్వర్జెన్స్ చేయాలి, దానికోసమే మేము పుట్టాము అంటే చంపన్న మేము జిహాద్ చేయాలి, వాళ్ళ క్లారిటీ ఉంది. నీ క్లారిటీ ఉందా? అసలు నువ్వెవరు? హిందూ అని పేరుకి చెప్పుకుంటున్నావు, అసలు హిందూ అంటే ఏంటి తెలుసా? మనకు సెంటర్స్ టెంపుల్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన బ్రాహ్మిన్స్ అంటే తెలుసా? బ్రాహ్మణికల్ కల్చర్ తెలుసా? వాళ్ళు ఎలా చదువుకుంటే ఎప్పుడన్నా వెళ్ళారా అండి? వేద పాఠశాల వెళ్ళి చూసారా? చిన్ని బాలుడు పొద్దున్న 5 o'clock లేస్తే వాళ్ళు 9:30, 10కి పడుకుంటారు. సంపూర్ణ జీవితం ఇలా ఇస్తే వాళ్ళు వేదాలు కంఠస్థం చేస్తారు. వేదాలు కంఠస్థం చేస్తేనే మన యొక్క 16 సంస్కారాస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఆగమ నిగమ శాస్త్రాలు చదువుకుంటే మన టెంపుల్స్ ఎలా కట్టాలి, అవన్నీ ఎలా ఉండాలి, దేవాలయాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చేసేది బ్రాహ్మిన్సే కదా. ఇన్ఫ్యాక్ట్ కల్చర్ని ఇంకా బతికిస్తున్నారు అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళని సినిమాల్లో కామెడీగా చూపిస్తారా? పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు వీళ్ళు? లేకపోతే గుడికి వెళ్తే నీకు ఎవరు మంత్రోచ్చారణ చేసేది? చాలా బాధ అండి. అంటే ప్రతి వాళ్ళకి సంస్కారం, సభ్యత అన్న మాట కావాలి, ప్రతి వాళ్ళకి పెళ్ళి కావాలి, కానీ ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని సంరక్షించే బ్రాహ్మణుడు ఎవరికి వద్దు. వాళ్ళు ఎలా బతుకుతారండి? సో యూ ప్రొటెక్ట్ యువర్ కల్చర్, వేరే వాళ్ళందరూ తక్కువ అయిపోతారు. మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు అంటే అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారండి, మోదీ గారు వస్తారండి, రారు. వాళ్ళు ఒక్కరే. నేను ఎందుకు చేయకూడదని మనం అడగాలి. నేనేం చేస్తున్నాను? ఇలా మనం అడిగామనుకోండి, ఒక చెయ్యి ఇంకో చెయ్యి కలిగేసి కోట్ల చేతులు మనకు ఉన్నాయండి. మనలో సంస్కారం ఉంది, అందరికీ డబ్బు ఉంది. మీ ఉన్న డబ్బుల్లో 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినా చాలండి. ప్రతి ఒక్కరు మినిమం 10%. మీరు 10% అంటే మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతారు. 10 రూపీస్ ఇవ్వండి. అది కూడా ఇవ్వకండి, సమయం ఇవ్వండి. నా టెంపుల్స్ ఎలా నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి టెంపుల్కి ఎండోమెంట్కి ఎందుకు వెళ్తుంది, ఎండోమెంట్ నుంచి నా ప్రజల యొక్క ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా మదర్సాకి వెళ్ళి, చర్చెస్కి వెళ్ళి అడిగారా? అక్కడ ఎవరు అడగరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి. మన డబ్బులు దేనికోసమే ఉపయోగిస్తున్నారు? ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు కదండి. నిజంగా అండి, చాలా రిచ్ పీపుల్ ఉన్నారు.
ఎక్కడ పోతుంది డబ్బులు? ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు? నాకు ఒక్కసారి కూడా ఒక బిచ్చపాడు ఉన్నాడు అని ఒక పురాణంలో చూపించండి, రామరాజ్యంలో చూపించండి, లేరు. ఇప్పుడు ఎందుకున్నారు? ఎందుకు అంటే మనం లూజ్గా ఉన్నాము కాబట్టి. సో వేరే వాళ్ళ తప్పు లేదు. అండర్స్టాండ్ యువర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్. మనకు మనం చేసుకుంటే మన కల్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. సాక్షాత్తు కలియుగ దైవం అని అంటారు వెంకటేశ్వర స్వామిని. తిరుమల క్షేత్రం గురించి, అక్కడున్న మూల విరాట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్ అయితే చాలామందికి ఇవి ఆధునికము అని అనిపిస్తుందండి, అంటే కలియుగంలో వచ్చాయి అనిపిస్తుంది. వేరేస్ వెంకటాచల మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంది. ఈ పురాణాలు భాగవతం కన్నా ముందు రచింపబడ్డాయి, అంటే ఇప్పుడు 5000 years బ్యాక్ రచింపబడ్డాయి, కంపైల్డ్. బట్ నాలెడ్జ్ ముందు నుంచే ఉంది. వేదాస్ ఎప్పుడు రచింపబడ్డాయో అంటే వేదాస్ నాట్ కంపైల్డ్, నాట్ అంటే అవి ప్రకటమయ్యాయి భగవంతుని యొక్క శ్వాస నుంచి. అలాగే పురాణ జ్ఞానం కూడా ప్రకటమైంది. సో ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదిక కాలం నుంచి పురాణాస్ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి వెంకటాచల మహాత్మ్యం ఉంది మనకు. మనం ఏమనుకుంటున్నామో కలియుగం నుంచి ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏం అర్థం చేసుకోవాలి? సో అంటే అప్పటి నుంచే ఉంది, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకునేది కాదు, 5000 సంవత్సరాల క్రితం ఏం కాదు. యుగే 28 శోభ అంటారండి. 28th టైంకి విఠలుడు వస్తాడనమాట. ఇట్లా ఉంటుంది. అంటే ప్రతిసారి ప్రతి మన్వంతరంలో కృష్ణుడు వస్తాడు. ప్రతి ఒక్కొక్క టైం ఉందనమాట. దాంట్లో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వస్తుంటారు. యుగ యుగానికి వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది ఆయన ఏమి ఇప్పుడు రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. కాబట్టి అది స్థాపించబడే మూర్తి కాదు. ఒక చిన్న మాట చెప్పాలంటే, ఒక ఆఫీస్ రన్ చేయడానికి ఎంత కష్టపడతామండి మనం. అట్లాంటి టెంపుల్ని ఎవరండి అంటే ఇంకా ప్రొటెక్ట్ చేసేది ఇన్ని ఇయర్స్ నుంచి? దట్ ఈస్ వెంకటాచల స్వామి. దట్ ఈస్ ద పవర్, సుప్రీం పవర్ అంటే వెంకటాచల స్వామి. అది మూర్తి కాదు, అది రాయి కాదు, అది పవర్. ఇట్ హస్ జస్ట్ టుక్ అ ఫార్మ్ ఆఫ్ బాలాజీ. అది పవర్. అది ఎలా తెలుసుకోవాలి అంటే కళ్ళతో తెలుసుకోలేము, అది అనుభూతి చెందాలి. అనుభూతి చెందడానికి ట్రావెల్ ఇన్సైడ్. గురువు నుంచి మంత్రం తీసుకోండి, మీకు అర్థమవుతుంది వెంకటాచల స్వామి అంటే ఎవరు. ఆయన అక్కడొక్కడే లేరండి, అన్ని చోట్ల ఉన్నారు ఆయన. అందుకోసం చాలామందికి అవుతుందండి. ఇక్కడ తమిళనాడులో మొన్న ఒక అన్నయ్య మెసేజ్ పెట్టాడు, అక్క నాకు ఇక్కడ కనిపించాడు స్వామి అనేసి. మొన్న చదువుకునే వాళ్ళు ఏమంటారు, అదేంటి ఇక్కడ ఎలా కనిపించాడు? సిగ్నేచర్ స్టూడియోస్లో అన్నయ్య ఉంటే నాకు ఇక్కడ ఎలా కనిపిస్తారు అంటాం మనం. అది మనిషి, ఆయన స్వామి, ఆయన ఎక్కడైనా కనిపించచ్చు. అది అర్థం చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ సాధన. ఇస్ ఆల్వేస్ దట్ త్రికాలజ్ఞుడు. ఎలాంటి సాధన జరగాలి? గురువుని ఫస్ట్ అయితే ఆశ్రయించాలండి. గురువు మనకు సాధన మార్గం చూపిస్తారు. కలియుగంలో చెప్పాలి అంటే నామ సాధన, నామస్మరణ. మీ పని చేసుకుంటూ మీరు, ఎందుకంటే మీరు పని దేంతో చేస్తారండి? బిజీ అంటారు కదా, మీరు దేంతో పని చేస్తారు? బాడీతో పని చేస్తున్నాం. జివ్వ అయితే ఖాళీగా ఉంటుందిగా. దీంతో రామకృష్ణ రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామ్ అనండి. మీకు తెలియకుండా ఆ జివ్వతో ఎప్పుడు మీ మైండ్లో కంటిన్యూ నడుస్తుంది, మీకు అర్థం కూడా కాదు. నిద్రలో నుంచి కూడా నామస్మరణ వస్తుంది. మీ పని ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఈజీగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే ఏకైక నామ సాధన మాత్రమే. ఒక బాహుబలి లాంటి సినిమాలో చూస్తే హీరోని ఫ్యాన్ బేస్గా తీసుకున్నటువంటి ఆడియన్స్ ఎంతోమంది. అలాంటి రామాయణంలో ఒక వీరుడి కాదని చెప్పాలన్నా, ఒక మంచి హస్బెండ్ గురించి చెప్పాలన్నా, ఇంకా 100 రకాల గుణాలు ఆయనలో చెప్పాలన్నా, అలాంటి రాముడి గురించి కంప్లీట్ రామాయణాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏ రకంగా తీసుకున్నారు? ఏ రకంగా రాముడి గురించి చెప్పాలి అని అంటే ఓన్లీ అంటే రామాయణం అంత ఒక ఎత్తు అయితే రాముడి వరకే ఎలా అర్థం చేసుకొని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని అంటే చెప్తారు ఈ తరానికి ఆయన హీరోగా? మెయిన్ అయితే ఇప్పుడు రాముడు విలన్ ఎవరికి అంటే ఆడవాళ్ళకు, అంతే కదా. ఏంటిదండి రాముడు అంటారు అంటే ఫెమినిస్ట్, సీతమ్మను వదిలేశారు అంటారు. బట్ నన్ను కనుక అడిగితే నీకు ఎలాంటి భర్త కావాలంటే నేను ఒక స్త్రీగా చెప్పాలి కదండి. స్త్రీత్వం ఉన్న స్త్రీనే కదా నేను. అంటే అంటారు కదా, నువ్వు స్త్రీ ఉంటే నీకు అర్థమవుతుంది అంటారు, కాబట్టి చెప్తున్నాను నేను ఒక స్త్రీగా కనుక ఆలోచిస్తే రాముడు లాంటి భర్తే కావాలి. ఎందుకంటే చాలామంది ఆయన వదిలేశారు అనుకుంటున్నాను, కానీ ఆయన ఒక్కడే ఉన్నాడని ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి. అంటది అందగాడు, చక్రవర్తి మహారాజు. అండ్ స్వయంగా గురువు చెప్తున్నారు, నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నేను ఏకపత్ని వ్రతుడిని అని సీతమ్మ యొక్క విగ్రహాన్ని పెట్టి యజ్ఞాలు చేస్తున్నాడు, కానీ వేరే వివాహం చేసుకోలేదో. ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లం ఏంటిదంటే ఎఫైర్స్ ఉన్న హస్బెండ్స్ ఉన్నారు. అలాంటి ఉన్న సమయంలో కూడా మీకు రాముడు విలన్ లాగా కనిపిస్తున్నాడు. బట్ అంత దూరం ఉంది, చుట్టూ అంత అందమైన కుమారికలు ఉండి, ఒక ప్రిన్స్గా ఉండి, రాజుగా ఉండి, ఎన్నో వివాహాలు చేసుకునే ధర్మబద్ధంగా పర్మిషన్ ఉండి కూడా సీతమ్మే నా భార్య అని చెప్పాడే, దానికన్నా ఇంకా ఆదర్శం ఏం కావాలండి? ద బెస్ట్ హస్బెండ్ ఐ కెన్ సే, బెస్ట్ ఫాదర్ ఐ కెన్ సే,
బెస్ట్ సన్ ఐ కెన్ సే, బెస్ట్ బ్రదర్ ఐ కెన్ సే. సో మీరు అది కళ్ళతో మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి కంపేర్ చేయండి. నేటి పిల్లల్ని, ఎంతోమంది పిల్లలు కని బాధపడుతున్నారు, మా పిల్లలు మమ్మల్ని అడగట్లేదని. వాడికి రాముడు చరిత్ర చెప్పండి. మీరు చిన్నప్పుడే చెప్పుంటే వాడు అలా ఉండేవాడు కాదు. మీ భర్తలకి చిన్నప్పటి నుంచే కనుక రాముడు చరిత్ర చదివితే బెస్ట్ లవ్ స్టోరీస్ రామాయణ అండి. మీకు తెలుసో తెలియదు, రామాయణంలో ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు అంటే సంభాషణ చేసేవారు. అది రామాయణం. ఆ ఉంగరం కావాలి అంటే రాముడు చెప్పలేదు కేవటికి ఇవ్వాలి అంటే. అలా ఆయన మా స్వామివారు ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు అనేసరికి అమ్మవారు సువర్ణ ముద్రిక తీసిచ్చిందండి. మీరు 10 రూపాయలు తీయాలంటే ఏంటండి అనే కాలంలో ఏం చెప్పకుండా అర్థం. దట్ ఈస్ ద బెస్ట్ లవ్ స్టోరీ అండి. చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన పురాణ లవ్ స్టోరీస్ లేవు అంటారు. ఐ సీ దెర్ ఆర్ సో మెనీ లవ్ స్టోరీస్. నిజంగా ప్రేమించాలి అంటే దాంట్లో నుంచి నేర్చుకోండి. ప్రేమ అంటే ఏంటిది? చిన్న చీటికి మాటికి డివోర్స్ ఇవ్వడం కాదు. ఏదో ఒక గుణం తక్కువ భార్యలో భర్తలో ఉంది అంటే వదిలేయడం కాదు. తను నా భర్త వదిలేసినా కూడా నా రాముడికే నేను చెందుతాను అని చెప్పే సీతమ్మ తల్లి, తను అంటే ఒక రాజుగా సీతమ్మ తల్లిని రాణి సీతమ్మను వదిలేసినా కూడా రాముడు మాత్రం సీతకే చెందుతాడు అని చెప్పిన బెస్ట్ లవ్ స్టోరీ కొన్న ఇంకేముంటుందండి. గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు శ్రీకృష్ణుడు కావాలి అని. కృష్ణ ఇస్ నిర్భయ. నిర్భయత్వం అంటేనే పరమాత్మ. పరమాత్మ దొరకడం అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అనమాట. కొత్తగా ఏంటిదంటే, మేము యోగా చేస్తున్నామండి, మాకు కుండలిని జాగృతమైంది, మాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, మెడిటేషన్, ఇవన్నీ ఫ్యాన్సీ స్పిరిచువాలిటీ అండి. మొన్న మా అన్నయ్య చెప్తున్నాడు, ఇంత చిన్న బట్టలు వేసుకుంటారు శిల్ప, ఏదో బొట్టు పెట్టుకొని కంఠంలో మాల వేసుకొని మేము డివోటీ అంటారు. నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ కల్చర్, యువర్ కృష్ణ విల్ టీచ్ యూ మోడెస్టీ, లవింగ్ యువర్ సెల్ఫ్. సో అందరి చుట్టూ ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా, నేను పూర్తిగా వస్త్రాలు వేసుకున్నప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, నేను యంగ్గా ఉన్నప్పుడు ప్రవచనాలు చేస్తుంది, బొట్టు పెట్టుకుంటాను, అందరూ ఎక్కిరించేవాళ్ళు కాలేజ్లో. నేను అన్నమయ్య బొట్టు పెట్టుకున్నాను చిన్నగా, అన్నమయ్య అని ఎక్కిరించేవాళ్ళు, కొంతమంది మీరాబాయిని ఎక్కిరించేవాళ్ళు. బట్ ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏదో రకంగా అదే కదా మన కల్చర్, నన్ను తనతో కనెక్ట్ చేస్తున్నారు కదా అని అనిపించేది నాకు. తర్వాత ఎన్నో ఆపదలండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అట్లీస్ట్ అంటే ఎవరికి ఈజీ కాదు. దాంట్లో ఒక స్త్రీకి అయితే ఖచ్చితంగా ఇట్లా ప్రవచనాలు చేయాలి అంటే, నేను 16 years నుంచి నేను చేసే కష్టం నాకు మాత్రమే తెలుసు. అప్పటికి ఇదే చేయాలి అని నేను చేస్తున్నాను. అప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి. నాకు కూడా చాలాసార్లు అనిపించింది, అబ్బా చనిపోదామా అని అనిపించింది. కానీ అప్పటికి నేను ఇలా ఉన్నాను చూడండి, ఇంత హ్యాపీగా, ఇంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నాను చూడండి. దానికి కారణం ఏంటి తెలుసా? నిర్భయత. నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నాకు 100 rupees కూడా మంత్లీ ఇన్కమ్ లేదు ప్రస్తుతానికి. బికాజ్ ఐ డెంట్ టాస్క్. నేను ఎప్పుడు అడగలేదు. నాకేమనిపించేదంటే, మన భారతదేశం చరిత్ర అంటే ఏంటిది అంటే, ఒకరు ప్రవచనకర్తగా చెప్తున్నారు అంటే, నేను ఇప్పుడు ఇట్లా నేను సింపుల్ డ్రెస్సెస్ వేసుకునేదానండి. ఏం చూశాను అంటే, డ్రెస్ పట్టి మనిషిని రెస్పెక్ట్ ఇవ్వడం మన సమాజంలో. నేను సింపుల్ డ్రెస్ వేసుకుంటే నన్ను ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఎంతోమంది. నేను బ్యాంక్కి వెళ్ళాను ఒకసారి, ఇంట్లో మామూలు కాటన్ డ్రెస్ వేసుకుంటాం కదా, వేసుకొని జుట్టు ఇలా పైన ఉంది, తిలకం పెట్టుకునేదాన్ని ఇంతకుముందు ఇస్కాన్ లాగా వేసుకొని టకటకేదో పని ఉందని వెళ్ళిపోయాను. ఎవరమ్మా నువ్వు, ఉండు బయట ఉండి అన్నాడు. ఐ జస్ట్ థాట్, అంటే అదర్ దాన్ ఒక స్పిరిచువల్ ప్రవక్తగా, హలో ఐఎమ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, రైట్? బట్ అదే నేను ఇట్లా షార్ట్స్ వేసుకొని హెయిర్ ఓపెన్ చేసి ఇలా వెళ్ళాను అనుకోండి, నేను ఎల్కేజీ చేసినా కూడా మేడం ప్లీజ్ రండి అంటారు. దట్ ఈజ్ అవర్ కల్చర్. అలా మారిపోయింది మన కల్చర్. సో నేను ఇంత చేసి, నేను నా డ్రెస్సెస్ బట్టి, నా బట్టలు బట్టి, నేను బైక్ మీద ఇప్పుడు కూడా వెళ్తాను. చాలామంది అంటారు కారు ఉండదు నాకు, క్యాబ్ చేసుకొని వెళ్తాను పని ఉంటే. బట్ నా వర్క్స్ చేసుకోవడానికి నేను బైక్ నడుపుతాను. శిల్ప నువ్వు బైక్ నడుపుతావా అంటారు. నాకు వివేకానంద సెంటెన్స్ గుర్తొస్తుంది, మై డ్రెస్ ఆర్ నేను నడుచుకుంటూ వెళ్తానా, సైక్లింగ్ చేస్తానా, బైక్ దట్ డజంట్ నా జడ్జ్ మై వాట్ ఐ యామ్ నోన్ బై మై వర్క్. అది నేను ఎవరు అంటే ఏంటిది? ప్రవచనకర్తన. ప్రవచనం విన్న తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు మీరు. ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయారా మీరు? ఒక కులానికి, బట్టలకి, మీరు ఏ కారులో కూర్చుని నుంచి దిగుతున్నారో దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఎక్కడ పోయింది భారతీయ కల్చర్ అండి? బట్ అప్పటికి నేను చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఒకసారి అంటారు, ఏం శిల్ప నీకు భయం లేదా అంటే, నాకు భయం లేదు నాన్న అంటారు. ఒకదాన్ని తిరుగుతాను, ఒకదాన్ని వెళ్తాను. మనీ లేదు, ఎలా చేస్తావు మరి పని? బట్ ఐ బిలీవ్ ఇట్, టేక్ మై వర్డ్ అండి. నేను మా గురుగారు చెప్పిన పని నేను చేస్తాను. ఎలా చేస్తావు మరి అంటే అంటారు కదా, ఆమ్దాని అఠన్ని ఖర్చా రూపాయి, అలా ఉంది ఇప్పుడు జీవితము. మరి ఎలా చేస్తావు అంటే, వైకుంఠనాథుడి యొక్క కన్యని నేను,
నాకు ఆయన తక్కువ లేకుండా నాకు చూస్తాడన్న నమ్మకం. ఆ నిర్భయత్వాన్ని పొందాను కాబట్టి ఐ నో దట్ కృష్ణ ఇస్ విత్ మీ. ఎంటైర్ భాగవతం అంతా చూసి, మహాభారతం అంతా చూశాక కృష్ణుడిని రీప్రజెంట్ చేయాలి, ఈ యంగ్స్టర్స్కి పరిచయం చేయాలి, మీకు అర్థమైన విధానం ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి అఖిలం మధురం మధురాధిపతి రఖిలం మధురం. దట్ ఈస్ కృష్ణ. ఆయన మాట అందం, ఆయన నడక అందం, ఆయన హృదయం అందం, ఆయన ఆచరించే ప్రతి ఒక్క లీల అందం. హీఈస్ చేంజింగ్ లైఫ్. ఎందుకో ఊరికే అట్రాక్ట్ అయిపోతారు కదా కృష్ణ కళ. ఆఫ్టర్ 5000 years ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్. దట్ ఈస్ కృష్ణ. అంతే కదండి, 5000 years ముందు వెళ్ళిపోయాడు కదా, అంతే కదా. అసలు మీరు లేరు అనుకుంటారు కదా, బట్ ఈస్ చేంజింగ్ లైఫ్స్, ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్. కర్షతీతి కృష్ణ, దట్ ఈస్ కృష్ణ. ఫైనల్గా మీతో ప్రవచనం చెప్పించుకునే ముందు లాస్ట్ క్వశ్చన్. ఈ తరం హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్ని మేము ఎంతగానో గౌరవించే యంగ్స్టర్స్ అంతా ఈరోజు అందరూ చాలామంది ఆయన చరిత్రను తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాలి కూడా. ఎప్పుడు కూడా కృంగిపోకుండా నిలబడిన శౌర్యత్యం, ఒక తల్లి ప్రేమని ఆయన చూపించాడు, అలానే అందరినీ గౌరవించాడు. ఆయన గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? నిష్ఠ. ఒక్క పదంలో చెప్పాలి అంటే నిష్ఠ అండి. అది ఎవరి పట్ల నిష్ఠ అంటే తల్లి పట్ల నిష్ఠ. స్వరాజ్య భావేతి శ్రీంచి ఇచ్ఛ అని మరాఠీలో అంటారు ఆయన. స్వరాజ్యము అవ్వాలి అని నా తల్లి డ్రీమ్ కాబట్టి నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో బెస్ట్ సన్ ఐ కెన్ సే. అసలు మేనేజ్మెంట్ స్కిల్స్ మనం ఛత్రపతి నుంచి. నిష్ఠ అండి. మీ తల్లిదండ్రుల పట్ల మీకు నిష్ఠ ఉన్నా, మీ దేశం పట్ల మీకు నిష్ఠ ఉన్నా, మీ భూమి నాకు ఇంత ఇచ్చింది కదండి. ఇప్పుడు నేను తెలుగు ప్రవచనం చేయడానికి కారణము, నా తెలుగు తల్లి, నేను మహారాష్ట్ర అమ్మాయిని కానీ తెలుగు గడ్డ నాకు అన్నం పెట్టిందే, ఈ తెలుగు ప్రజలకు కూడా ఆ భాగవతాన్ని నేను తెలుగులో ఇవ్వాలి అన్న ఒక నిష్ఠ ఉంది కదా. దట్ థాట్ మీ తెలుగు. ఆ నిష్ఠ నాకు తెలుగు నేర్పించింది. అలాగే ఆయన ఇంత శౌర్యం ఇవన్నీ చేయగలిగారు అంటే తల్లి మీద నిష్ఠ, దేశం మీద నిష్ఠ. అది ఉంటే చాలండి. మీరు నేను అందరం ఛత్రపతి శివాజీ అవ్వచ్చు, బట్ వీ ల్యాక్ నిష్ఠ. ఎందుకో మీ వాయిస్ చాలా బాగుందమ్మా. స్టార్టింగ్ నుంచి కూడా ప్రవచనం చెప్పబోయే ముందు ఒక్కసారి ఏదైనా మంచి పాట పాడతారేమో అని అనుకుంటున్నా. మంత్రం కూడా ఏదైనా చదివితే ఇంకా మంచిదే. అంటే మంత్రాలు ఆడవాళ్ళు చదివారు, ఐ ఫాలో దట్. ఓకే, శ్లోకం చెప్తాను. శ్లోకం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, ప్రద్యుమ్న దామోదర విశ్వనాథ, ముకుంద విశ్వం భగవన్ నమస్తే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇవి 2 శ్లోకాలండి. పాట అంటే తెలుగు పాటే పాడతాను నేను. ప్లీజ్. స్మరవారం వారం, స్మరవారం వారం, మానస స్మరనంద కుమారం. స్మరవారం వారం, గోపకుటీర పయోఘృత చోరం, గోపకుటీర పయోఘృత చోరం, గోకుల బృందావన సంచారం, గోకుల బృందావన సంచారం. స్మరవారం వారం, మానస స్మరనంద కుమారం. స్మరవారం వారం. ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడమ్మా మీకు అసలు. డాన్స్ కూడా చేస్తాను. డాన్స్ ఆల్సో ఐ లవ్. దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్. నృత్యం చేస్తాడు, పాట పాడతాడు. మేము ఆయన డివోటీస్ కదండి. సో వి డాన్స్, వి సింగ్ ఫర్ కృష్ణ. కానీ యువర్ వాయిస్ ఈజ్ అమేజింగ్. చాలా ఇంట్రెస్ట్ ఉందండి పాటలు కూడా. పాటలు ఎందుకంటే
కృష్ణ లవ్ సింగింగ్. మా గురుగారు ఒక మాట అంటారు, రోజు ఒక పాట పాడు కృష్ణ గురించి. నేను డాన్స్ కూడా మా గురుగారిని అడిగాను, గురుగారు నేను ఇట్లా కూచిపూడి నాకు చాలా ఇంట్రెస్ట్, మధ్యలో ఆపేసాను కొంచెం, సో చేస్తుంటాను అప్పుడప్పుడు కూడా. సో గురుగారు అంటే చెయ్యి ఖచ్చితంగా అన్నారు. సో చాలామందికి తెలియదు ఈ డాన్స్ కల్చర్ కూడా కనుక చూస్తే అండి, చాలామందికి దేవదాసి కల్చర్, మంచి ఇళ్లలో అమ్మాయి డాన్స్ చేయరు అనుకుంటారు. వెరస్ మనం కనుక చూస్తే గణపతి గణపతి నాట్యం చేస్తాడు, శివుడు నాట్యం చేస్తాడు, పార్వతి అమ్మవారు నాట్యం చేస్తుంది, కృష్ణుడు నాట్యం చేస్తాడు. గోపికలు ఒక ప్రసంగం వస్తుందండి, గోపికలకి నా కృష్ణుడికి డాన్స్ అంటే ఇష్టం కదా, మరి నేను నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బెస్ట్ టీచర్ ఇస్ పార్వతీ మాత. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గర థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నాట్యం నేర్చుకున్నట్టు మనకు పురాణాల్లో స్టోరీస్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ డాన్సెస్. బికాస్ చాలామందికి చెప్తాను, మీ పిల్లలకి ఖచ్చితంగా డాన్స్ నేర్పించండి, పాట నేర్పించండి మీరు. ఎవ్రీథింగ్ మన కల్చర్లో ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు డాన్స్ చేస్తుంటే యతో హస్త తతో దృష్టి. ఇప్పుడు మేము ఏదైనా చేయి పెట్టామనుకోండి, ఆ చేయి దగ్గర నీ కళ్ళు ఉండాలి. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః. మన మనసు అక్కడ ఉన్నప్పుడు అంటే నువ్వు కేంద్రితం చేస్తేనే నువ్వు చేయగలిగేది. రైట్ చేస్తున్నావు, లెఫ్ట్ చేస్తున్నావు. డాక్టర్ శ్వేత అడాటి అని ఒకటి ఉన్నారండి, పాడ్కాస్ట్ ఆవిడ వింటుంటాను. షీజ్ ఎ న్యూరాలజిస్ట్. తను ఏం చెప్పిందంటే, మీరు రైట్ హ్యాండ్తో చేసే పని లెఫ్ట్ హ్యాండ్తో చేయండి, మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది అన్నారు. ఐ థాట్ దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్. అంతే కదండి. సరిగా మా పధని సా ని ధ ప మ గ రి సా. సో పైనుంచి కిందికి వెళ్తున్నారు, ఉల్టా మాట్లాడుతున్నారు. శ్లోకాలు కూడా ముందు నుంచి చదవాలి, వెనక చదవాలి. మంత్రాస్లో వేదిక్ మంత్రాస్ కూడా అలాగే ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న మీరు మర్చిపోతున్నారే. మన వేదిక్ బ్రాహ్మణ్స్ని చూడండి, ఎన్నో మంత్రాలు చిన్నప్పుడు కంఠస్థం చేసుకున్నవి ఇప్పుడు కూడా టకటక చెప్తున్నారు. డాన్స్ చేస్తుంటే మేము రైట్ ఏదైతే చేస్తామో అదే సేమ్ లెఫ్ట్లో చేస్తాం కదా, ఎలా చేయగలుగుతున్నాము? దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియన్ కల్చర్. మీరు పెట్టుకున్న బొట్లు 3 ఉన్నాయి, బ్లాక్, ఇది పసుపేమో మరి నాకు తెలియట్లేదు, అది ఇంకోటి ఏంటి 3? ఏవి లేదండి, యాక్చువల్లీ ఇది మనకు ఆజ్ఞా చక్రం అనమాట. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ కుంకుమ ఎప్పుడు మీరు ఇక్కడ పెట్టుకోవాలి అంటారు. ఇది ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ పెడతాను నేను, ఇది ఈ పాయింట్స్ మనకు కుంకుమ పెట్టుకోవాలి ఓకే తల మీద. కానీ ఇది మనకు ఈ టిక్లీ అలవాటు అయిపోయింది కదా. సో ఫేస్ నా చిన్నప్పుడు నేను చూసేసరికి ఇప్పుడు నేను పెట్టుకోలేదు అనుకోండి, వింతకు కనిపిస్తాను. ఓకే, దీనికి ఏం అసలు వాల్యూ లేదు, ఆ టిక్లీకి అలవాటు అయిపోయింది కాబట్టి పెట్టుకుంటాను నేను. వెరస్ హల్దీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు కాబట్టి మనకు హల్దీ కుంకుమ అమ్మవారికి పెడతారు కదా, అది దానికి ఒక ప్రతీకం. అండ్ దిస్ ఇస్ ఆఫ్ శక్తి, అమ్మవారి యొక్క తిలకం. మీరు తిలకం ధరించడం ప్రారంభం చేయండి, కృష్ణ తిలకం కానివ్వండి, మీ సాంప్రదాయం అనుసారంగా యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. మీరు చూడండి, బొట్టు లేకుండా ఉంటే, బొట్టున్నప్పుడు ఉంటే చాలా తేడా ఉంటుంది, నాకు తేడా అనిపిస్తుంది. సో ఇది అమ్మవారి యొక్క కుంకుమ అండి, అమ్మవారిని పూజించి పెట్టి తిలకము, దట్ గివ్స్ ఇమ్మెన్స్ ఎనర్జీ. సో ఇది వేడిగా ఉండాలి. వేడిగా పెట్టేది ఏంటిది అంటే కుంకుమ ఈజ్ మేడ్ ఫ్రమ్ హల్దీ ఓన్లీ. ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ఎనర్జీ. థర్డ్ ఐ కూడా ఓపెన్ అయిపోతుంది బెంగ లేకుండా. దెన్ హల్దీ ఓన్లీ ఫర్ ఫీమేల్ ఆర్ మేల్ కెన్? హల్దీ ఫీమేల్సే పెట్టుకుంటారు. అంటే మహారాష్ట్ర సైడ్ అయితే మాకు హల్దీ కుంకు పెట్టుకునే అలవాటు కాబట్టి పెట్టుకుంటాను. అండ్ హల్దీస్ అంటే ఒకటి మాంగలికం, మంచిది. మాంగలికం అంటే మంచిది అంటారు. సో హల్దీ పెట్టుకుని ఒక సాంప్రదాయం. యాక్చువల్లీ కుంకుమ ఇస్ ఆల్సో హల్దీ ఓన్లీ. సో ఫైనల్గా ప్రవచనం చెప్పాలి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం మీకు చెప్తాను షార్ట్లో. సో ఒక 6 చాప్టర్స్లో మనకు శ్రీమద్ భాగవతం అంటే మనము ఏదైనా పని చేస్తుంటే, మేము ఇది పని చేస్తే మాకు ఫాయిదా ఏంటిది, మాకు ఏమొస్తుంది అని మనం అడుగుతాం కదా. ఈ మాట వ్యాసుల వారికి ఎప్పుడో తెలుసు, ఏదో ప్రయోజనం రావాలి కదా, ప్రయోజనం రావాలి కాబట్టి ఈ గ్రంథం చదివితే ఏమొస్తుంది అని ప్రతి ఒక్క గ్రంథానికి గ్రంథ మహాత్మ్యము మనకు స్కంద పురాణంలో ఉంది. అన్ని గ్రంథాల యొక్క మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంటుంది. సో శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యము స్కంద పురాణము, పద్మ పురాణం రెండిట్లో వచ్చింది. సో వ్యాసుల వారి ఆజ్ఞ ప్రకారంగా, అంటే మేము నార్త్ ఇండియాలో ఫాలో చేసే కల్చర్ ఇది. పద్మ పురాణ అంతర్గతంగా ఉన్న ఒక 6 చాప్టర్స్ 6 అధ్యాయాల్లో ఉన్న శ్రీమద్ భాగవత మహాత్మ్యము అనేది మేము ఎప్పుడు కూడా ప్రారంభం చేసి, తర్వాత శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి మేము ప్రారంభం చేస్తాం. 7 రోజుల్లో ఇలా ఉంటుంది. సో దాంట్లో 6 చాప్టర్స్లో ఉన్న ఒక సారం నేను మీకు చెప్తాను. సో శ్రీమద్ భాగవతం అంటే ఎవరు, ఏంటిది అని మనం తెలుసుకోవాలి కదా. ప్రారంభంలో సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రారంభంలోనే మొత్తం చెప్పేశారు, ఒక్క వర్డ్ అర్థమైతే చాలు. ఏంటిది, ఎవరి కథ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము. ఎవరి గురించి వింటున్నారు అంటే ఆయన సత్యస్వరూపుడు, చిత్ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సత్యస్వరూపుడు అంటే ఎవరండి? ఇప్పుడు ఉన్నాడు, ముందు ఉన్నాడు, రేపు ఉంటాడు, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సత్ పరమాత్మ అని అంటారు అన్నమాట. ఎందుకు అంటే
కొంతమంది ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ ఫోటోలకు మనం దండ వేస్తాము, వాళ్ళ ప్రసాదం చూపించాము. దేవుడికి ఇప్పటికీ మనం ప్రసాదం చూపిస్తాం, మనకు కనిపించినా కనిపించకపోయినా, ఎందుకంటే మనకు తెలుసు ఆయన ఉన్నాడు కదా. సత్స్వరూపం, చైతన్య స్వరూపము. చైతన్యం అంటే ఏంటిది? కాన్షియస్నెస్. అందరిలో ఉన్నాడు, మీలో నాలో ఆత్మస్వరూపంలో కాదు, జడంలో కూడా ఉన్నాడు. అంటే టేబుల్లో ప్రతి ఒక్క చేత ఆయన లేడు అంటే సృష్టి లేదు, అంటే అన్ని చోట్ల ఉన్నవాడే చైతన్య స్వరూపము. ఎవరి గురించి తెలుసుకుంటున్నావు అంటే ద థింగ్ విచ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఏముంది? అది పరమాత్మ. తర్వాత అన్నీ తెలుసుకున్నావు, సరే ఓకే, నాలెడ్జ్ వచ్చింది, ఏదో డిగ్రీ చేసేసాను, అంత వచ్చింది, కానీ నాకు సంతోషం లేదు అంటే ఏం లాభం? సో ఇది నీకు ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటిదంటే ఆనందం అండి. మనం సుఖము అంటాము, కానీ సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ప్రతి సుఖానికి దుఃఖం ఉంది. మ్యారేజ్ చేసుకుంటే సుఖము ఉంది, దుఃఖము ఉంది. మ్యారేజ్ చేసుకున్న రోజు బాగుంటాం, రెండు రోజు గొడవైంది అనుకోండి, బాధ ఇస్తుంది, అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తిన్నారు, తినేటప్పుడు బాగుంది అంటారు, తిన్న తర్వాత అరగకపోతే బాధ వేసింది కూడా అంటారు. సో సంసారంలో చేసే ప్రతి ఒక్క పని సుఖం దుఃఖం ఇస్తుంది. బట్ వాట్ ఈస్ కృష్ణ? పరమాత్మ అంటే ఎవరు అంటే ఆనందాన్ని ఇస్తారు. ఆనందం అంటే ఏంటిది? అన్ఎండింగ్ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా ఏ సుఖం అయితే అసలు దానికి దుఃఖం అనేది లేదు, అన్ఎండింగ్, అలాంటి సుఖాన్ని ఆనందం అంటాం. అలాంటి యొక్క పరమాత్మ గురించి నువ్వు వింటున్నావు అంటే నీకేం దొరుకుతుంది? నువ్వు పరమాత్మనికి దొరికాడు అంటే నీకు ఎటర్నల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఆనందం అనేది నువ్వు తెలుసుకుంటున్నావు ఈ గ్రంథం ద్వారా. సచ్చిత్ ఆనంద స్వరూపం అని ఒక స్వరూపం మనం తెలుసుకున్నాం. మరి ఆయన ఏదో చేస్తాడు కదా, ఒక పరమాత్మ నాడు ఏం చేస్తాడని మీరు అడుగుతాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే. ఏం చేస్తాడు అంటే విశ్వం యొక్క ఉత్పత్తి చేసే పరమాత్మ ఆయన. విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. సరే చేస్తాడండి, బట్ నువ్వు నాకేదో ఉపయోగపడాలి కదా, అప్పుడు కదా నా వాడివి. ఏం చేస్తావు అంటే తాపత్రయాలను నాశనం చేస్తాడు. మనందరికీ 3 తాపాలు ఉంటాయండి. తాపత్రయ: ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపం. అంటే దుఃఖాలు, ఫ్యామిలీ వల్ల తాపము, సడన్గా ఏం లేదు, నడుస్తుంటే నీళ్ళలో పడిపోయానండి, కింద పడిపోయాను, తాకింది, పశువు నుంచి భయము, రోగాలు, మానసిక తాపము. దైవిక అంటే ట్రాఫిక్ సడన్గా అవ్వడము, నేను స్ట్రక్ అయిపోయాను, డే అంతా దాంట్లో వేస్ట్ అయిపోయింది. ఎందుకు అలా కలిగింది? దైవికము అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇలాంటివి అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ 3 తాపాలను దూరం చేసేవాడు పరమాత్మ. సో ఆ పరమాత్మ విశ్వాన్ని చేస్తాడు, ఆయన స్వరూపం తెలుసుకున్నాము, పని ఏం చేస్తే తెలుసుకున్నాము. విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. అలాంటి యొక్క శ్రీకృష్ణుణ్ణి అంటే శక్తియుక్తమైన పరమాత్మని వయన్ను మహా మనం అందరం కూడా నమస్కారం చేస్తున్నామని ప్రారంభించారు. ఎందుకంటే పరమాత్మకు తెలుసు, ఇప్పటి కాలంలో నామ సంకీర్తన చేయండి అంటే వద్దనిపిస్తుంది, ఇప్పుడు జనరేషన్లో ఇలాంటి వద్దనిపిస్తుంది, కానీ ఏదో కొత్తగా ఇలా చేస్తారండి దేవుడిని చూసి, అదేంటో నాకు అర్థం కాదు. మన దగ్గర ఇలా పెట్టాలి కదా, అదంటే సిగ్గు. ఇంత చదువుకున్న వాడిని నేను ఇలా చేస్తానా? సో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు తెలిసి మేమందరం నమస్కారం చేస్తున్నాంలే స్వామి అని ఆయనకి చెప్పేసుకున్నాడు. వయన్ను మహా అనేసి ఆ శ్లోకంతో ప్రారంభించారు. దెన్ నైమిషే నిమిష క్షేత్రే, నైమిషారణ్యంలో ప్రారంభమైంది. ప్రతి ఒక్క పురాణం కూడా మనకు నైమిషారణ్యంలో ప్రారంభమైందండి. మన భారతదేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి, దాంట్లో నైమిషారణ్యకి ప్రాముఖ్యత ఏంటిదంటే ప్రతి ఒక్క పురాణం అక్కడే చెప్పబడింది. ఎలా చెప్పబడింది అంటే దాదాపు 88,000 ఋషులు ఉన్నారు అంటారు. అందరు కూర్చున్నారు. ఒక ఋషిని, ఒక సూత మహర్షిని వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి, స్వామి మాకు ఇప్పుడు ఈ పురాణం చెప్పండి, ఈ పురాణం చెప్పండి, ఈ పురాణం చెప్పండి అన్నారు. కాబట్టి అన్ని పురాణాలు కూడా నైమిషం అన్న నుంచి ప్రారంభమవుతాయి. నైమిషారణ్యంలో ప్రారంభం అనమాట. అది అయిన తర్వాత అందరూ ఏమడుగుతారు? స్వామి కలియుగంలో మనిషికి టైం లేదు, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మరి విన్న తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది కదా, అది కూడా కావాలి కదండి. మనం విన్న రిజల్ట్ వస్తుంది కదండి, అలాంటి రిజల్ట్ ఏదైనా చెప్పండి, మాకు వివేకం కలగాలి అంటే. వి ఆల్ హ్యావ్ నాలెడ్జ్ అండి, విజ్డమ్ ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అందరికీ తెలుసు. సినిమా తీసేవాడికి తెలుసు, ఆ డ్రింకింగ్ ఒక పెద్ద పెద్ద మాల్స్ పెట్టేవాడికి కూడా తెలుసు, తాగేవాడికి తెలుసు, కానీ డబ్బులు అక్కడికి వెళ్ళి ఖర్చు పెడతాడు. సో నాలెడ్జ్ ఉంది, బట్ విజ్డమ్ లేదు కదా, దట్ ఐ షుడ్ కంట్రోల్ అనేసి. సో ఆ విజ్డమ్ మనం బ్లాక్ అవుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ as వివేకము. సో ఆ వివేకాన్ని మాకు ప్రసాదిస్తుందా, మాకు ఆనందాన్ని ప్రసాదిస్తుందా, మాకు ఖచ్చితంగా కృష్ణ ప్రాప్తిని జరిగేది ఏదైనా చెప్పండి స్వామి అని ఇలా అడిగిన ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగా అడిగిన తర్వాత శ్రీమద్ భాగవత గ్రంథం మనకు ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మరి మార్గం ఉందా అంటే ఉంది. ఏముందంటే భాగవతం అంటారు. భాగవతమా అదేంటిది అంటారు. భాగవతం అంటే ఏంటిది, ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎలా ప్రారంభమైంది అనేసి అక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుంది. సో ఈ భాగవతం మొదట విన్నది ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు. రాజు అంటే పాండవుల యొక్క పౌత్రుడు విన్నాడు. శుక మహర్షి ఎవరైతే శివుడి యొక్క అవతారం అనమాట, ఆయన చెప్పారు
ప్రథమ వక్త శ్రోతగా చెప్తారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది మేము విన్నాను, అదే నేను మీకు చెప్తాను సూత మహర్షి చెప్తున్నారు. అయితే ఒకసారి ఏమైందంట, ఆకాశం నుంచి దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి, పరీక్షిత్ నువ్వు 7 రోజుల్లో చనిపోతున్నావు కదా, నేను నీకు సొల్యూషన్గా అమృతాన్ని ఇస్తాను, కానీ నువ్వు నాకు భాగవతం పుణ్యాన్ని ఇచ్చేసే అంటారు. ఇప్పుడు అలా ఉందండి కల్చర్. మేము డబ్బులు ఇస్తాం, మాకు థర్డ్ ఐ ఓపెన్ చేయండి. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి అనింది నాతో, 3000లో థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంట. నేను బాగుంది, నేను ఇన్ని సంవత్సరాలు చేసినా నాకు ఓపెన్ అవ్వలేదు. సో అంటే అందరికీ సాధన చేయాలని లేదు, కానీ ఫలితం కావాలి, దేవుడు కావాలి. నేను డబ్బులు ఇస్తాను కావాలంటే టైం ఇవ్వను నేను, అలా అయిపోయింది అనమాట. సో ఆయన హీ వాజ్ టెస్టింగ్, శుక మహర్షి టెస్ట్ చేస్తారనమాట, పరీక్షిత్ ఏమంటాడు అనేసి. ఆయన అంటారు, నీకు నిజంగానే అది దొరికితే నువ్వు వెళ్ళిపోతావు కదా, నీ దగ్గర ఉంటే నువ్వే యూజ్ చేసుకో, నాకెందుకు ఇస్తావు, నేను మాత్రం నీకు ఫలితాన్ని ఇవ్వను అంటారు. సో భాగవతం ఎక్కడ అంటే డైమండ్ ఎక్కడ, ఒక విరిగిన గాజు ముక్కలు ఎక్కడ, ఇది డైమండ్, అది అలా దొరకదు. డబ్బులతో భాగవతం దొరకదండి. నాకు ఎవరైనా 2 crores ఇచ్చినా, ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, మేము ఇచ్చామని నా ముందు అనడానికి రాదు. ఎందుకంటే నేను మీకు ఇస్తున్నది త్రిభువనాల్లో లేని సుఖాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఏంటిదంటే భాగవతం. దానికి మీరు 2 crores ఇచ్చి నాకు 2 crores ఇస్తా అంటారా? నేనైతే అంటానండి అలాగా. దానికి వాల్యూ కట్టలేం మనము. మీరు ఎంత ఇచ్చినా తక్కువే, మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి భాగవతాన్ని కువసుధా కువకథాలోకి అని చక్కగా శ్లోకం చెప్పేసి ప్రారంభిస్తారన్నమాట. సో అక్కడ మనకు పూర్వం ఎవరు విన్నారు, ఎవరైనా ఉద్ధరింపబడ్డారా అనేసరికి ఇదైతే ఏదైతే జరిగిందో, మనకు నారద మహర్షి ఒక్కసారి హరిక్షేత్రం కురుక్షేత్రే శ్రీరంగం సేతు బంధని అని, ఎప్పుడు వైకుంఠంలో ఉంటాను కదా, పదండి చక్కగా భారతదేశం యొక్క యాత్ర చేద్దాము అని అన్ని యాత్రలు చేస్తుంటే కలియుగంలో చూశారంట. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు పెత్తనం నడవడము, ప్రతి వాళ్ళు కూడా సహజంగానే అబద్ధాలు చెప్పేవాళ్ళు అనమాట. సత్యం వద అంటాం మనది. అలాంటిది అందరు అబద్ధాలు చెప్పడము, ధనం కోసము ధర్మాన్ని కూడా అమ్మడము, ఇట్లాంటివన్నీ చూసేసరికి బాధపడి కన్యా విక్రయం, ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. ఇవన్నీ చూసేసి కలియుగం చూసి భయం వేసి, అమ్మో బృందావనికి వెళ్ళిపోదాం మనము, స్వామివారి దర్శనం తీసుకుందాం అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి ఒక స్త్రీ, భోభో సాధు క్షణం తిష్ట, స్వామి ఒక నిమిషం ఆగండి అంటారు. ఎవరబ్బా అని వెనక తిరిగి చూస్తే ఒక యువతి, తను బాధపడుతూ ఉంటుంది. ఏమిటిది అంటే, స్వామి నా 2 పిల్లలు వృద్ధులు అయిపోయారు, నా మీద పడుకున్నారు చూడండి, నా పిల్లలు వృద్ధులు అయ్యారు 2, తల్లి యంగ్గా ఉంది. కొంతమందికి అంటే ఫూలిష్నెస్ అనిపించచ్చు, ఐల్ టెల్ యూ ద రీజన్. వృద్ధులు అయిపోయారు, ఏదైనా హెల్ప్ చేయండి నాకు అంటే, అని అంటారు. అదేంటిది ఇలా ఎవరు అంటే, జ్ఞానం వైరాగ్యం ఇమం మే తనయో మతో, వీళ్ళిద్దరు నా పిల్లలు, మీరు ఎవరు అంటే నేను భక్తిని అంటారు. సో సాంకేతికంగా చెప్పారు. భక్తికి ఎవరు అంటే, భక్తి చేస్తే మీకు ఎవరు పుడతారు, భక్తి తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే, భక్తి చేయడం వల్ల మీకు జ్ఞానం వైరాగ్యం కలగాలి, ఇహలోక సుఖాల వల్ల మీకు వైరాగ్యం కలగాలి, నువ్వెవరు పరమాత్మ ఎవరు నీకు జ్ఞానం కలగాలి, అప్పుడు నువ్వు భక్తి ఈజ్ హ్యాపీ విత్ 2 children అంటారు. బట్ ఇప్పుడు ఏమైంది, కలియుగంలో అందరు భక్తి చేస్తున్నాం, బొట్టు పెట్టుకుంటాము, దేవాలయకి వెళ్తాము, దానం చేస్తాము, ధోతి కట్టుకుంటాము, ఫెస్టివల్స్ ఉంటే రీల్స్ కోసం చక్కగా చీర చేసుకొని రీల్స్ కూడా చేస్తాం, భక్తి చేస్తున్నాం సో కాల్డ్. కానీ జ్ఞానం ఉందా? నా పక్కన వచ్చి దేవాలయంలో నా సిస్టర్ కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, వేరే ఎవరైనా వస్తే ఏ పో అంటాం మనం. అంటే అదే ప్లేస్ లేనప్పుడు నువ్వు నీ సిస్టర్కి ప్లేస్ ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇవ్వలేవు, అంతే కదా. సో నా వారు వాళ్ళు వేరే, నేను వేరే తను వేరే, నేను రిచ్ వాళ్ళు పూర్, ఇట్లా డిఫరెన్సెస్తో మీరు బతుకుతున్నారు. బట్ వాట్ ఈజ్ భక్తి? భక్తి ఈజ్ జ్ఞానం. తనలో ఉన్న పరమాత్మ నాలో ఉన్న పరమాత్మ ఒకటే. ఎప్పుడైతే నీకు ఆ దర్శనం అవుతుందో అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు అని నాకు చెప్తున్నారు. సో మరి ఎలాగా? మార్కెట్ లేదంట, జ్ఞానానికి వైరాగ్యానికి మార్కెట్ లేదు. మరి నేను బాధపడుతున్నాను ఎలాగా, 2 వృద్ధులు అయిపోయారు స్వామి అంటే, సరే అనేసి వేదము వేదాంతము భగవద్గీత అన్నీ చదివేస్తారు. భగవద్గీత చదివితే కొంచెం లేచి అనమని పడుకుంటాడు వీళ్ళు. ఏం చేయాలో అర్థం కాదు. అయితే అప్పుడు ఆకాశవాణి ఒక సౌండ్ వస్తుంది, దట్ నారద యు గో, నీకు ఎవరో భక్తులు నీకు మార్గం చూపిస్తారు అనేసరికి ఎక్కడికి వెళ్ళాలి? అదేంటిది వేదాంతం చదివితే కూడా లేవలేదా, మరి ఎలాగా అంటే ఆయనకు కూడా అర్థం కాదు. అప్పుడు విశాల క్షేత్రం అంటే బద్రీనాథ్లో వెళ్ళిన తర్వాత సనత్ కుమారులు 4 కలుస్తారు. కలిసిన తర్వాత అంతేనా స్వామి, మార్గం ఉంది, శ్రీమద్ భాగవతం చేయండి అంటారు. మరి మీరే సొల్యూషన్ చెప్పారు కదా, మీరే చేయండి అంటారు. ఎక్కడ చేయాలి అంటే, మనము హరిద్వార్ క్షేత్రంలో చేద్దాం అంటారు. నారద మహర్షి అదేంటిది, పేషెంట్స్ అక్కడ బృందావనంలో ఉంటే ఇక్కడ ఆపరేషన్ ఎలా చేస్తారు అంటారు. దెన్ హీ సేస్, ఇట్ ఈస్ చైతన్య స్వరూపం భగవద్గీత. మన దగ్గరండి సంకల్పంతో, ఇప్పుడు మీ పేరు మీద బద్రీనాథ్లో పూజ చేసినా కూడా ఆ పుణ్యం మీకే వస్తుంది. బికాజ్ దట్ ఈస్ పరమాత్మ కదా, అక్కడున్న పరమాత్మ మీలో ఉన్నాడు. సంకల్పం చేసి ఇక్కడ కూడా వస్తుంది, అక్కడ చేద్దాము అంటారు. అప్పుడు సనక్ సనందర మహర్షులు భాగవతం చెప్తారు. నారద మహర్షి వింటారు. ఎలా వింటారు అంటే, అక్కడ చాలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అంత అవసరమా ఖర్చు పెట్టడము, ఇన్విటేషన్స్ అవసరమా అంటే, డీటెయిల్గా వచ్చింది.
ఇన్విటేషన్స్ పంపించండి ప్లీజ్, 7 days రాకుంటే 1 day అన్నా రండి, పెద్ద మండపం ఉండాలి. ఎందుకండి పెద్ద మండపం? షో ఆఫ్ కాదు. ఇప్పుడు నేను కష్టపడి 4 hours చెప్తున్నప్పుడు మీకు 4 hours, ఆ మనిషికి 7 hours, ఇలా ఎంతమందికి చెప్తాం? సో ఇన్వైట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఒక్క సప్తాహంలో ఎంతమంది వింటే మంచిది కదా. కాబట్టి పెద్ద పెద్ద మండపాలు ఉండాలి, అందరినీ పిలవాలి అని చెప్తారు. ఇలా డీటెయిల్గా ఇచ్చారు, ఎలా పిలవాలి, ఎప్పుడు పూజ చేయాలి, ముహూర్తం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చారు. సో ఇలాగ అందరినీ పిలవాలి అంటే ఎవరెవరు వస్తారు? వేదము, వేదాంతము, ఋషులు, మునులు, దేవతలు, తర్వాత నదులు, శృతులు అందరూ కూడా ఒక్కొక్క రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని వింటారంట. అయితే సప్తాహ శ్రవణం మొత్తం అయిన తర్వాత ఒక తరుణీ స్త్రీ 2 అబ్బాయిలతో, తరుణ అబ్బాయిలతో వచ్చేసి శ్రీకృష్ణ గోవింద హరే మురారని డాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఎవరికి అర్థం కాదు కదా, నారద మహర్షికి అర్థమవుతుంది. ఓకే, మై పేషెంట్ ఇస్ క్యూర్డ్. సాక్షాత్తు భక్తి మహారాణి జ్ఞాన వైరాగ్య తన పుత్రులతో దే ఆర్ క్యూర్ కాబట్టి 2 తరుణంగా అయి వచ్చారు కదా అని. మరి నువ్వు నా కోసం ఇంత చేసావు కదా, మరి నువ్వు ఏదన్నా అడుగు నాతో అంటే నారద మహర్షి అంటారన్నమాట, అమ్మ ఎవరైతే భాగవతాన్ని వింటారో వాళ్ళ యొక్క హృదయంలో నువ్వు నివసించు అంటారు. కాబట్టి ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధతో వింటారో తత్క్షణం భక్తి అనేది ప్రారంభమవుతుందండి. ఇట్ విల్ బిగిన్. ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో భక్తి అనేది కూర్చుంటుంది. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జ్ఞాన వైరాగ్యం వస్తుంది. ఏది కూడా 1 dayలో రాదు. జిమ్లో కూడా 1 day వెళ్తే బాడీ రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. అప్పుడు జ్ఞాన వైరాగ్యం కలుగుతుంది అమ్మ అంటారు. మరి అప్పుడు నారద మహర్షి తర్వాత ఆ సప్తాహంలో సాక్షాత్తు భగవంతుడు, ఇంద్రుడు, అర్జునుడు అందరు కూడా వచ్చినట్టుగా మనకు చెప్తారు. తర్వాత అక్కడ అడుగుతారు, ఈ పురాణము ఇంకా ఎవరైనా విన్నారా? అంతే కదండి, నాకు ప్రాఫిట్ అయింది కానీ ఇంకెవరికైనా అయిందా అని ఇంకో క్వశ్చన్ అడిగితే, బతుకున్న మనుషులు కాదు నాయన, చనిపోయిన వాళ్ళు కూడా దీంతో ఉద్ధరింపబడ్డాడు అని మనకు గోకర్ణ ఆఖ్యానము అనేది చెప్తారన్నమాట. సో గోకర్ణుడు ఒక ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయనకు పిల్లలు కలగడం లేదు. అంతా ఉంది, సంపత్తి ఉంది, అంతా ఉంది, పండితుడు, మంచి పేరుంది, అంటే ఫేమ్ ఉంది, మనీ ఉంది, మ్యారేజ్ అయింది, అంతా ఉంది. కానీ మనందరూ కూడా అదే ఉంటుందండి లైఫ్లో. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ లైఫ్. సో అలా ఉండేసరికి నేను చనిపోతాను, ఇంకెందుకు బతుకు, పిల్లలు లేరు అనేసి అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఒకరోజు చనిపోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక ఋషి కనిపించి, సన్యాసే సర్వథా సుఖం, నాయన ఈ సంసారంలో బతకడంతో సుఖం లేదు, అన్ని మీద మోహం వదిలేసుకుంటే సుఖం ఉంటుంది అంటే, నాకు మీ జ్ఞానం చెప్పకండి స్వామి, ఎందుకంటే వైరాగ్యం లేకుంటే జ్ఞానం స్థిరం అవ్వదండి. వైరాగ్యం ఉండాలి, యూ షుడ్ హ్యావ్ డిజైర్. అప్పుడు మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అంటే చెప్తాను కదా, ఇప్పుడు మీరు యోగా చేయండి అందరూ చెప్తే వాళ్ళకి రాదు. ఎప్పుడైతే అవసరం పడుతుంది చూడండి, అప్పుడు వాళ్ళు వచ్చి సిన్సియర్గా చేస్తారు. సో ఆయన వచ్చేసి నాకు ఏదో ఉపాయం చెప్పండి అంటే ఒక ఫ్రూట్ ఇస్తారు. ఫ్రూట్ ఇచ్చి నీ భార్యకి ఇది తినమని చెప్పు, అలాగే మంచి ఆచరణ చేస్తే సత్సంతానం కలుగుతుంది. ఈ ఒక్క మాట చెప్తారు. సత్సంతానం వల్లే మనిషి సుఖపడతాడు కానీ సంతానం వల్ల సుఖపడరు నాయన అని చెప్తారు. కానీ ఆయనకు సంతోషం, నాకు పిల్లలు పుడతారు కదా అని వెళ్ళిపోతాడు. భార్యకి ఇస్తాడు. భార్య మోడర్న్ డే అనమాట, మన కలియుగం చూపించారు. అమ్మో ఇప్పుడు నేను పండు తిన్నాను అంటే నేను ప్రెగ్నెంట్ అవుతాను, ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు ఇంత పొట్టు వస్తుంది, నాకు చాలా బాగా అందంగా ఉంటుందండి, నాకు ఇంత పొట్టు వస్తే నేను నడవలేను, నాకు దొంగలు పడ్డారనుకో నేను పరిగెత్తలేను, అవును నేను ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ మా ఆడబిడ్డ వస్తుంది. ఇప్పుడు అదొక ప్రాబ్లం ఉండండి, ఎవరింటికి రావద్దు, కలియుగం ప్రాబ్లం అనమాట. దాంట్లో ఆడబిడ్డలు అయితే అసలే ఇంట్లో ఉండొద్దు. ఆడబిడ్డ వచ్చేస్తుంది, అన్ని తీసుకెళ్ళిపోతుంది, నేను ప్రెగ్నెంట్ ఏం చేయలేను. అవును ప్రెగ్నెన్సీలో చనిపోతారని విన్నాను, ఎందుకు నాకు ఈ బాధలన్నీ, అసలు ప్రెగ్నెన్సీ వద్దు కదా. సరే మరి లేడీస్తో మీటింగ్ కిట్టి పార్టీ మీటింగ్ అనమాట అందరితో. అయితే లేడీస్ అంటారు సరే మరి తినకు అంటే, అమ్మో తినకుంటే మా ఆయన ఏమంటారు, అవును ఎవరో స్వామీజీ ఇచ్చారంట, ఏమైనా చెడు అయితే అంటే తీరా నమ్మకం లేదు, అపనమ్మకం కూడా లేదు. ఏం చేయాలి అంటే వాళ్ళ సిస్టర్ చెప్తుంది, ఒక పని చేయి, ఆ ఫలాన్ని నువ్వు గోవుకి తినిపించేసి నీకు ఆ దాంట్లో ఉన్న పవర్ కూడా నీకు తెలిసిపోతుంది, నువ్వు తినకుండా ఉంటావు. మరి ప్రెగ్నెన్సీ అంటే సిస్టర్ ఐడియా వస్తుంది అనమాట. ఏంటిదంటే నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గరేమో డబ్బు లేదు, కానీ నా దగ్గర పిల్లలు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అన్నట్టు చాలామంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ బాలుడిని నీ బాలుడుగా నువ్వు చెప్పేసి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసేసుకో, మీ హస్బెండ్కి చెప్పేసి పిల్లవాడు పుట్టేశారని యాక్టింగ్ చేయంటే సరే అంటారు. అండ్ లేడీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్ అండి. నేను ఆడదాన్ని కానీ చెప్తున్నాను, అసలు ఆడవాళ్ళు కనుక ఏదన్నా దాస్తే మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదండి, పెట్టేసుకుంటారు అంతే కదా. అదే అబ్బాయిలైనా అబద్ధం చెప్తే ఆడవాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ నోటు బందీ చేశారు చూడండి, అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో అసలు వాళ్ళకి అర్థం కానీ సీక్రెట్ ప్లాన్స్ అనమాట. సో దాన్ని ప్రెగ్నెంట్ ఉన్నట్టు చెప్పేస్తుంది. ఈయన కూడా ప్రెగ్నెంట్ ఉంది, వైఫ్ ఇంకా నాకు పిల్లలు పుడతారని హ్యాపీగా అనిపిస్తాడు. అలాంటిది 6 months అవ్వంగానే దానికి 3 months ప్రెగ్నెన్సీ ఉన్న బాబుని ఇచ్చేస్తుంది.
బాబు పుట్టాడని చెప్తుంది. వీడికేమో అరే పెద్దగా ఉన్నాడు అంటే, లేదండి స్వామివారు మన ఫలం ఇచ్చారు కదా, మంచి పిల్లవాడు పుట్టాడు హెల్తీగా అని చెప్తుంది. నమ్మేస్తారు జెంట్స్. సో అలాగే అంటే నేనేం లేడీస్గా అంటే చెప్పడం లేదు, బట్ దాంట్లో ఉన్నది చెప్తున్నాను నేను. అలా అయ్యేసరికి సరే పిల్లవాడు పుట్టాడు కానీ సంతోషంగా ఇంకా వాడు పుడతాడు. అలాంటి టైంలోనే గోవుకు కూడా ఒక బాబు పుడతాడు. అయితే తన పేరు గోకర్ణ అని పెడతాడు ఆవుకు పుట్టిన బాబు. ఎందుకు అంటే గోవులాగా చెవులు ఉన్నాయని కొంతమంది అంటారు. లేదు అంటే గోషు ఉపనిషత్సు యస్య సహ అంటే చిన్నప్పటి నుంచి ఎవరు చెవుల మీద అయితే ఉపనిషత్తులు విని పెరిగాడు అలాంటి బాబు అని గోకర్ణ అంటారు. అయితే వీళ్ళకి బాబు పుడతాడు. మళ్ళీ కలియుగం. ఇప్పుడు పిల్లల పేర్లు ఎలా పెడుతున్నారండి అసలు మంచిగా అండి. నేను అసలు ఎవరి పేర్లు పెట్టడం మానేశాను. చక్కగా గోవింద గోపాలని పెట్టండి అంటే అక్క మోడర్న్ కావాలి అంటారు. దాంట్లోనూ ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అబ్బాయి పేరు కనుక రామ, అమ్మాయి పేరు కనుక రమణి ఉందనుకోండి, మ్యాచింగ్ కావాలి కదా, రారా అని కూడా పెడతారేమో. రారా రా రా దానికి మీనింగ్ లేకున్నా పర్వాలేదు కానీ అలాంటి పేరు కావాలి. సో తను ఏమంటుందంటే ఏం పేరు పెట్టాలంటే దుందుకారి, దుందులి దుందుకారి, మదర్కి మ్యాచింగ్ ఉండాలి పేరు. ఆ దుందుకారికి మీనింగ్ ఎక్కడ లేదండి అసలు. సో అదొక కలియుగ రూపాన్ని మనకు చూపించారు. సో దుందుకారిని పేరు పెడతారు. సో ఏ బిడ్డకైతే సంస్కారం లేదు వాళ్ళు ఎలా పెడతారండి? చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నది ఎందుకు అంటే పిల్లలు లేక కాదు, మంచి పిల్లలు లేక బాధపడుతున్నారండి పిల్లలు. అలాంటి వాడు పెద్దగా అవుతాడు, ఏముంది వేషాగమనము, అందరినీ బాధ పెట్టడము. దిస్ ఇస్ హ్యాపెనింగ్ టుడే. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అడిక్టింగ్ టు బ్యాడ్ థింగ్స్. ఆ పేరెంట్స్ ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ ఎందుకు అవుతున్నాయి? గర్భకాలే సేవ్య, చిన్నప్పటి నుంచి సంస్కారం ఇవ్వలేదు. అలాంటి బాలు పెద్దగా అయ్యారు, తండ్రి బాధపడుతూ గుర్తొస్తుంది. అప్పుడు స్వామీజీ అన్నారు, మంచి పిల్లలు పుడితే సుఖపడతావు కానీ పిల్లలు పుడితే సుఖం లేదు. ఎంతోమంది ఈరోజు పిల్లలు లేక కాదండి, చెడు పిల్లలు ఉండడం వల్ల బాధపడుతున్నారు అని బాధపడి నేను ఇంకా చనిపోతాను అంటే మంచి పుత్రుడు గోకర్ణుడు. నానా బహుత్ గయి థోడీ రహి, ఇంకా అయిపోయింది కదా లైఫ్, 60 years అయిపోయావు నువ్వు, ఎందుకు ఆత్మహత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎప్పటికైనా సాధన చెయ్యి, నవ్ ఆర్ నెవర్, ఏం పర్వాలేదు, ఇప్పుడన్నా సాధన ప్రారంభించు అనేసరికి శ్రీమద్ భాగవతాన్ని పఠించుకుంటూ తన తీర్థయాత్రకి వెళ్ళి తను ఉద్ధారం చెందుతాడు అని మనకు ఉంది. ఎందుకంటే చెప్పింది వినాలి కదా, చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ విని చేస్తే కదా మన ఫలితం. ఆయన విన్నాడు, ఆయన చేశాడు కాబట్టి ఆయన ఉద్ధరింపబడతాడు. ఈ దుందులు ఏం చేసింది, తను అడగలేదు కొడుకుని, తను బాధపడుతూ ఉంది. ఒకరోజేమో అమ్మ నాకు డబ్బులు కావాలి, ఇంట్లో గిన్నెలు అమ్మేస్తాను అంటే ఇవ్వడం లేదు అమ్మ, కాబట్టి అమ్మను కొడతాడు. కొట్టేసరికి ఆ దుందులి బావులో పడి చనిపోతుంది. తల్లి చనిపోయింది, తండ్రి లేడు, ఏం చేస్తాడు? చెడు అలవాటుకు గురి అయిన ఈ దుందుకారి వేషాగమనం చేస్తాడు, దొంగతనాలు చేస్తారు. అంటే ఉమెన్ ప్లెజర్. ఇప్పుడు చూస్తాం కదండి ఇవన్నీ, ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు భాగవతంలో కనిపిస్తాయి. ఆ ఉమెన్ని సాటిస్ఫైడ్ చేయడం కోసం దొంగతనం చేస్తాడు రాజు ఇంటి దగ్గర. ఒక 5 వేశ్యల్ని ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఇంకా వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, మరి ఏదో ఇవ్వాలి, సంపాదించడం లేదు, తాగుడుకు గురి అవ్వంటే ఎక్కడి నుంచి డబ్బులు రావు కదా, దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసేసరికి వీళ్ళకి అనిపిస్తుంది, అమ్మో ఈయన రాజు ఇంట్లో దొంగతనం చేశాడు, ఇప్పుడు ఏఐ ఉంది కదండి, వీడు పట్టుబడతాడు, వీళ్ళని ఏదో చంపేసేయాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ కాదు కదా, డబ్బు కోసం ఉన్న ప్రేమ ఇప్పటి కాలం. సో అలా చేయాలనేసి ఏం చేస్తారు అంటే తనకు 2 కాళ్ళు చేతులు కట్టేసి చంపేయడానికి ప్రయత్నించి చనిపోడు. అప్పుడు నోట్లో ఏమో అంత అంత వేడిగా ఉన్న వేసేసి అలాగా అంటే చాలా బాధపడుతూ చనిపోతాడు ఆయన. అప్పుడు ఆ ఇంట్లోనే తవ్వి ఇంట్లో వేసేస్తారు. కలియుగం కనిపిస్తుంది కదండి మీకు, కలియుగంలో స్టోరీ, దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇట్స్ రిలేటబుల్. చంపేస్తారు, వెళ్ళిపోతారు ధనం అంతా తీసుకొని, ఆయన ప్రేతంగా మారిపోతాడు. అప్పుడు అక్కడ గోకర్ణుడికి తెలుస్తుంది యాత్రకు వెళ్ళిన తమ్ముడు చనిపోయాడు అనేసి ఏం చేయాలి అంటే, అప్పుడు లేదు మనం ఏదో ఒకటి చేయాలి అనేసి అన్నీ అక్కడ శ్రాద్ధ కర్మలు అన్నీ చేసిన తర్వాత రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చి ఒకటి పడుకుంటే ఆయనకి ఏదో కనిపిస్తుంది, నిద్రలో ఆకారం కనిపిస్తుంది, సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎవరు అని లేచి చూస్తే ఏదో ఆకృతి కనిపిస్తుంది. ఆ మంత్రాన్ని చేసి వాటర్ వేసేస్తే ఆయన ప్రకటమవుతారు, అన్నయ్య నేను దుందుకారిని, నేను ప్రేతాన్ని. ఇప్పుడు చాలామంది బిలీవ్ చేయరండి, బట్ ప్రెజెన్స్ ఆఫ్ భూత ప్రేత పిశాచాస్ ఈజ్ దేర్ ఇన్ ఆల్ ద పురాణాస్. చాలామంది నమ్మరు, మీరు ఏదో మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు అంటారు, బట్ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, మన భారతదేశంలో చెప్పాలి, పురాణాలు చెప్పారంటే అబద్ధం అనిపిస్తుంది. ఎన్నో విదేశాల్లో ఎందుకు ఇవన్నీ స్టడీ చేస్తున్నారు మరి? స్వామి వివేకానంద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇప్పుడే కదండి ఆయన కూడా ఇన్స్టెన్స్ చెప్పారు, ఆయన జీవితంలో తన ప్రేతాన్ని చూడడము. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఏం చేయాలరా నేను అంటే, అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి, నాకు వాటర్ కనిపిస్తుంది, నేను వాటర్ తాగలేకపోతున్నాను, నేను అన్నం తినలేకపోతున్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యి అంటే, సరే నేను ఏదో ఒక ఉపాయం చేస్తాను అంటారు. అప్పుడు మనం ఏ దేవుడినైతే ఉపాసన చేస్తామో ఆ దేవుడితో మనం మాట్లాడొచ్చండి.
మీరు ఒక రోజులో నన్ను అడగలేరు. అది మీరు రోజు చేయండి. రోజు మాట్లాడండి. నా కృష్ణుడు నాకు ఒక్కొక్కసారి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఆయన ఏం మాట్లాడు. స్ఫురిస్తాడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. బుద్ధిలో పరమాత్మ స్ఫురిస్తాడనమాట. మనకు చెప్తాడు. సో ఆ ఎవరినైతే రోజు పూజిస్తారో ఆ పరమాత్మ మనతో ఉంటాడు. అది 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 ప్రాక్టీస్ చేసే విషయం. సో రోజు సూర్య ఉపాసన చేసే గోకర్ణుడు ఏం చేయాలి స్వామి అంటే సూర్యనారాయణ చెప్తాడనమాట. నువ్వు భాగవతాన్ని చెయ్యి అని చెప్పేసరికి భాగవత సప్తాహాన్ని అరేంజ్ చేస్తారు. ప్రజలందరూ వస్తారు. భాగవతం సప్తాహం ప్రారంభమవుతుంది. వీడేమో ప్రేతం కదా, ఎక్కడ కూర్చోవాలి అర్థం కాదు. వాయు రూపంలో ఉంటారు. అప్పుడు ఒక బ్యాంబూ స్టిక్ ఉంటుందన్నమాట. దాని యొక్క హోల్లో వెళ్ళి ఆ గాలి రూపంలో కూర్చుంటాడు. మొదటి రోజు, రెండో రోజు, ఇలా 7 రోజులు భాగవతం విన్న తర్వాత తనకు ముక్తి అనేది కలుగుతుంది. అంటే అందరి ముందు ఒక చక్కటి మంచి రూపాన్ని ధరించి అన్నయ్య నాకు ప్రేతం నుంచి విముక్తి కలిగింది అంటారు. ఇప్పుడు చాలామందికి ఇదేదో కథల్లాగా అనిపిస్తుంది. బట్ ఇప్పటికీ కూడా భాగవతం, రామాయణం మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అండి, సింపుల్గా శ్రీమద్ భాగవతం గ్రంథాన్ని రోజు పఠన చేసి ప్రారంభం చేయండి. 7 డేస్లో రోజు దాదాపు 6-7 అవర్స్ పడుతుంది చదవాలి అంటే. ఇలా చేసి సప్తాహంలో పూర్తవుతుంది. ఓకే, మీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఎవరికైనా ప్రేతము, పిశాచము ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటే గట్టిగా చదివితే ఆ ఇంట్లో నుంచి కూడా ఆ భూత ప్రేత బాధలు కూడా పోతాయి. గ్రంథం నుండి పోతుంది. గ్రంథం చదివితే పోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. నేను ఇది నమ్మకంగా చెప్పేదానండి. అయితే భాగవతం గ్రంథం ముందు పెట్టేసి నేను ఎవరికన్నా పిల్లలు కావాలి ఇట్లా అంటే మేము ఏం చెప్తామంటే ఒక టెంకాయ దాని కింద పెట్టేసేయండి, భాగవతం వినండి, లాస్ట్ రోజు ఇట్లా ఒడిలో తీసుకోండి అని చెప్తాను. నా జీవితంలో జరిగిన ఇన్సిడెన్సెస్, మీకు పిల్లలు పుడతారు ఒక అమ్మాయికి ఏమో మ్యారేజ్ కుదరడం లేదు అంటే అనుకున్నట్టుగా దొరకడం లేదు అంటే 1 ఇయర్లో అవుతుందండి ఇలా చేయండి అని చెప్పాను నేను. వచ్చారు, టెంకాయ పెట్టారు, చెప్పిన పూజ చేశారు. 6 మంత్స్లో నాకు ఫోన్ వచ్చింది, అమ్మ మీరు అనుకున్నట్టు నాకు అసలు మా పాప పెళ్లి కుదిరింది అని చెప్పి. సో ఇట్లా ఎన్నో ఇన్సిడెన్సెస్ నేను అనుభూతి చెందినవి. సో దట్ ఈస్ నాట్ అ గ్రంథనవేహ శ్రీకృష్ణ, అది సాక్షాత్తు పరమాత్మ. సో స్పీక్ టు ఇట్. మీరు ఆ సాధన చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటిదంటే సాధన సరిగ్గా చేయము, నమ్మకం ఉండదు, మళ్ళీ మనం దాన్ని డౌట్ పడతాం. డాక్టర్ మెడిసిన్ ఇస్తారండి, దాంతో మీకు పథ్యాలు చెప్తారు, చేసినవి చేయనవి అవి చేయకూడదు, అవన్నీ పాటించి కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాగా అన్నీ చేసేస్తే అప్పుడు మీకు ఫలితం ఉంటుంది. సో ఇలా నేను చూశాను నా జీవితంలో. సో ఇలాగ ప్రేత పీడ వినాశిని అంటారు. సో తనకు ముక్తి అనేది కలుగుతుంది. కలిగిన తర్వాత మళ్ళీ అందరూ అంటారన్నమాట, ఆయన 7 days విన్నారు, తనకు ముక్తి కలిగింది, మరి మా అందరూ కలగలేదు ఏంటిది అంటే ఒక మాట చెప్తారండి, భాగవతానికి వచ్చే ప్రతి మనిషి భాగవతం వినడు. కొంతమంది వస్తారు, చుట్టుపక్కల చూస్తుంటారు, మండపం చూస్తారు, పడుకుంటారు. చాలామంది పడుకోవడానికి అక్కడికి వస్తారు, ఎందుకంటే నిద్ర రాదంట ఇంట్లో. భాగవత కథకు వెళ్ళంగానే నిద్ర వచ్చేస్తుంది. సో అలా మీరు చేశారనుకోండి, మేము భాగవతం వెళ్ళాము అంటే ముక్తి ఎలా కలుగుతుంది? మీరు చెప్పింది వినాలి, మననం చేయాలి, శ్రవణం మననం ఆచరణం చేస్తే కదా మార్పు వచ్చేది. సో ఇలా మీరు చేయండి, అలా చేశాడు తను కాబట్టి మార్పు వచ్చింది అని చెప్పేసరికి మళ్ళీ భాగవత సప్తాహం చేసిన తర్వాత అందరూ కూడా ఊరి జనాలు ఉద్ధరింపబడ్డారు అని దాంట్లో వస్తుంది. అప్పుడు ఈ భాగవతం ఎలా చేయాలి అంటే లాస్ట్ చాప్టర్లో వస్తుందన్నమాట. మామూలుగా అయితే చాతుర్మాసాల్లో చేస్తే మంచిది. దీనికి 2-3 విధానాలు ఉంటాయండి. ఏంటిదంటే మీకు కోరికతో ఏదైనా చేయాలి అంటే దానికి బ్రాహ్మణులు ఒక 5 బ్రాహ్మణులు తీసి మనకు ఓం నమో భగవతే వాసుదేవాయ జపం చేయించి, యజ్ఞం చేయించి, పూజ, కథాశ్రవణము, గ్రంథ పారాయణము ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్లో యజ్ఞం చేస్తారు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మాకేమొద్దండి, మాకు జస్ట్ వినాలి ప్రేమతో, జస్ట్ ప్రవచనం, ఇలా కూడా చేయొచ్చు మనము. కొంతమంది మేము పేదవాళ్ళం అమ్మ, మేము యజ్ఞాలు ఇవన్నీ చేయలేము అంటే యజ్ఞానికి అవసరమయ్యే సామాగ్రి కూడా మీరు బ్రాహ్మణుడుకు మీరు ఇవ్వచ్చు. సో మన శాస్త్రాల్లో ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టి చేయాలని అందరికీ చెప్పలేదండి. మీ ఎన్నో దాంట్లో మీరు చేయాలి. ఎప్పుడు కూడా అప్పు చేసి దానం చేయకూడదు అంటారు. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి దానం చేయకూడదు. అది మన భాగవతం ఇలా చెప్పారు. సో ఇలా 7 days ఎలా చేయాలి అంటే అందరిని ఇన్వైట్ చేయండి, పెద్ద మండపం పెట్టండి. కొంతమంది అడుగుతారు ఏం చేయాలి అనేసి. కొంతమంది ఉంటారండి, మా ఇంట్లో ఇదే ఉండి తీసుకోండి. కొంతమంది అమ్మ లేదు మీరు తినాల్సిందే, అలా చేస్తాం కదా. అలా మనం ప్రేమగా నా స్వామివారు వస్తుందండి నేను ఏం చేయాలి, ఇంటిని డెకరేషన్ చేసుకోండి. అది ఖర్చు కింద అనుకుంటే చేయకండి. నా కృష్ణుడు నా ఇంటికి వస్తున్నారు, నా గ్రంథం వస్తుంది అంటే డెకరేట్ యువర్ హోమ్, మీ ఇంటిని డెకరేట్ చేయండి, స్టేజ్ని డెకరేషన్ చేయండి. 4th day కృష్ణుడు జన్మ చేస్తాం అనమాట. కృష్ణుడు పుడతాడు, అప్పుడు దాన్ని అంతా కూడా చక్కగా బెలూన్స్ డెకరేట్ చేస్తారు. కృష్ణుడు ఉత్సవం రోజు చాలామంది అందరికి చాక్లెట్స్ పంచుతారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలకు బట్టలు పంచుతారు. అది ఎలాగా అంటే మీ ఇష్టం, మీరు ఉత్సవం లాగా ఎంత పెట్టగలిగితే అంత ఉత్సవంగా చేస్తారు. మళ్ళీ 6th day రుక్మిణి కృష్ణ వివాహం చేస్తారు. సో చాలామంది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి రీమ్యారేజ్ చేయడము ఇవన్నీ కూడా ఇట్లాగా చేస్తారు. సో ఇలాగా ఘనంగా చేసుకోవాలి. సో దీంట్లో ఒక జోక్ లాగా చెప్తారండి, అంటే పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలని దాంట్లో ఉంటుందన్నమాట.
సో వివాహేచ, వివాహానికి ఎంత ఖర్చు పెడతారు అంత వివాహం చెప్తారు. సో ఒకరు తెలివిగా అడుగుతారన్నమాట, వివాహం అంటే ఏంటిది, కూతురు పెళ్లి వివాహం అంటే కూతురు పెళ్ళ, కొడుకు పెళ్ళ, లేదంటే తులసమ్మ పెళ్ళ. ఎందుకంటే తులసమ్మ పెళ్ళి 10-20 రూపాయలు కూడా అయిపోతుంది. కూతురు పెళ్ళి అని కొంచెం తక్కువ పెడతాడు, కొడుకు పెళ్ళి అంటే ఘనంగా పెడతారు. అంటే ఒక్కొక్కరు ఇలాగా. సో ఎంత పెట్టాలి అంటే, దేవుడిని మోసం చేయకండి, దేవుడిని మోసం చేయకండి. మీ దగ్గర చాలా ఉంటుంది. ఒక్కొక్క పెళ్ళి సొంతం కొడుకు పెళ్ళి ఉంటే కోట్లు కోట్లు కూడా పెడతారు. అదే ప్రవచనకర్తలు భాగవతం అనేసరికి మాది చిన్న సంస్థ అండి, మేము పెట్టలేమండి, మాకు లేదు అండి, మమ్మల్ని మోసం చేస్తారండి. అంటే మన కోరిక ఉంటుందండి. చాలామంది 7 days వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పెడతారు. మీరు ఎంత పెడితే మీకు అంత వస్తుందండి, అదేం నాకు రాదు, ఎంత పెడితే అంత వస్తుంది. ప్రసాదాలు పెడతారు చాలామంది. కొంతమంది దాంట్లో మ్యారేజెస్ చేపిస్తారు, కొంతమందివి చిన్న పిల్లలకి పెడతారు. ఇట్లాగా మీరు ఎంత గ్రాండ్గా మీరు స్టేజ్ అరేంజ్మెంట్ చేసి ఎంతమందిని అంటే అంతమందిని పిలవండి. వేరే దేశాల నుంచి అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు అంటే వాళ్ళకు నివాసస్థానం మీరు పెట్టండి, వాళ్ళకు ప్రసాదం పెట్టండి ముందు తర్వాత. ఇలా మీ ఇష్టం. ఖర్చు ఎంత పెడతారంటే ఏం చేశారు మీరు, పరమాత్మ కథ చేశారు, అంతే. పుణ్యం కూడా ఉంటుంది కదండి, మనకు పుణ్యం కావాలి కానీ ధర్మం మాత్రం వద్దు. ఇప్పుడు అలా అయిపోయింది. సో ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట, మీరు ఎంత ఖర్చు పెడతారనేసి. సో మీ వన్ థింగ్ అయింది, ఎప్పుడు కూడా డెప్స్ చేసి మనం ఖర్చు చేయొద్దు. నిజంగానే లేదు అంటే పరమాత్మ ఎప్పుడు కూడా పేదవాడికి పెట్టమని చెప్పడు. మీ పరిస్థితి దేవుడికి తెలిసి ఉంటుంది. సో అలాగ చేయాలి, అందరినీ పిలవాలి, ఘనంగా సంతోషంగా చేయాలి అని మనకు చెప్తారు. సో ఇలా సప్తాహ విధిలో ఎవరైతే వింటారో వాళ్ళకి చాలా మంచిది. సో నేను ఒకటే అంటారండి, పూర్వము మేము అంటే నేను చిన్నప్పుడు విన్న ప్రవచనాలు 9 to 12, 12:31 అలా ఉండేది. మళ్ళీ 3 to 7 ఇలా 7 daysలో రోజు 8 hours చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు 4 hours అయిపోయింది నార్త్ ఇండియాలో. ఈ సౌత్ ఇండియాలో 1.5 hour వింటున్నారు. ఇంత నాలెడ్జ్ మీకు ఇంత సమయంలో చెప్పాలంటే ఎట్లా చెప్తాను నేను, కష్టం కదా. మరి తర్వాత పేరు పెడతారని తర్వాత వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఏం చూశాను అంటే చాగంటి గారు వీళ్ళు చూస్తాను కదా, అంటే నేను వాళ్ళకి పేరు పెట్టడం లేదు, కానీ 40 daysలో భాగవతం చెప్తారండి. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక ఊరికి వెళ్ళాను, 40 days రోజు గంటన్నర, నా డే అంతా వేస్ట్ అవుతుంది కదండి. అదే మీ ఊరికి వచ్చాను, 7 daysలో రోజు 4-5 hours చెప్పాను, భాగవతం అయిపోయింది. ఇంకో ఊరికి వెళ్ళాను, 7 days చెప్పాను, అయిపోయింది. 41 days ఏం చెప్తారండి, డే అంతా నేనేం చేస్తాను దాంట్లో, నా టైం వేస్ట్ అయిపోతుంది కదా. నేను ఒక్కటే మాట అడుగుతాను, మీరు 365 daysలో 7 days ఇవ్వలేరా? మీకు టైం లేదు అంటే నేను దొంగను పట్టుకుంటానండి. మీరు పొద్దు నుంచి రాయండి, బ్రష్ చేసి రాత్రి దాకా మీరు చూడండి, ఫోన్లో ఎంత టైం వేస్ట్ చేస్తారు, ముచ్చట్లు పెట్టుకోవడంలో ఎంత టైం వేస్ట్ చేస్తారు, ఒక్క సినిమా సీరియల్ అనుకుంటే ఎంత టైం వేస్ట్ చేస్తారు. అలాంటిది 7 days ఇవ్వలేరా అండి? మన జీవితం మారిపోతుంది కదా. సో 7 days ఇవ్వాలి, సంవత్సరంలో ఒక భాగవతం, 7 daysలో ఒక రామాయణం, ఇలా అరేంజ్ చేయాలి. 10 మందిని పిలవండి. మీకున్న అర్థం దేవుడు ఇచ్చాడు, అందరికీ డబ్బులు ఇవ్వలేదు. మీకు ఇచ్చారు అంటే ధర్మ మార్గంలో మీ వల్ల 10 మంది వినగలుగుతారు. ఇప్పుడు మీ గ్రామం ఉంది, వాళ్ళు డబ్బులు పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు కదా. మీరు వాళ్ళకి వినిపించండి. ఎంతమంది విన్నారు అంటే అంత మీకు మంచిదే కదా. డబ్బు ఉన్న వాళ్ళు మంచి దగ్గర పెట్టాలండి, మంచి మహత్కార్యాలు చేయించాలి, 10 మంది మీ వల్ల మంచి మార్గంలో వెళ్ళాలి. అండ్ ఎప్పుడన్నా వినండి, ఒక మంచి జీవితం మారింది అంటే దట్ హ్యాస్ బిగిన్ ఫ్రమ్ శ్రవణం. మంచి మాట వినడం వల్లే మారింది కదా జీవితం. నేను శిల్ప అమ్మ అవ్వడానికి కారణం, శిల్ప నుంచి ఎలా అయ్యాను నేను, మా గురుగారు ప్రవచనం విన్నాను. ఛత్రపతి శివాజీ అవ్వడానికి కారణం రామాయణం విన్నారు. ప్రతి వాడు కూడా మార్పు కలిగింది అంటే మంచి మాట వినడం వల్ల. సో మీరు వింటున్నారు, 10 మందికి వినిపించండి, మంచి కార్యాలు చేయండి, అప్పుడే మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది. చాలా బాగా చెప్పారు. ఒక 4 గోడల మధ్యలో ప్రపంచాన్ని జయించే అంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ భాగవతం, నాదేం లేదండి. జీవితాశయం ఏంటంటే ఏం చెప్తారు శిల్ప గారు? మా గురువుగారు నాకు 16 yearsలో ఉన్నప్పుడు చెప్పారండి, నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనాలు చేయాలి. నాకు అప్పటి నుంచి ఒకటే ఉంది, దాని తప్ప నాకు వేరే గోల్ ఏం లేదండి. నాకు పర్సనల్గా కొంచెం ఇష్టం అంటే నాకు డాన్స్ ఇష్టం. ఐ వాంట్ టు కంటిన్యూ మై డాన్స్, అదొకటి నా పర్సనల్. బట్ నాకు ఎంత అయితే అంత లక్షల మందికి ప్రసాదం నేను వితరణ చేయాలి. నార్త్ ఇండియాలో చాలా బృందావనం వెళ్తే అండి, ఆశ్రమాల్లో ఎవ్వరు వెళ్ళినా ప్రసాదం ఉంటుంది అందరితో. ఇప్పుడు నాకు అందరు నమస్కారం చెప్తారండి, నేను అలవాటు చేసేంతే చాలామంది ఇప్పుడు నాకు జై శ్రీకృష్ణ చెప్తున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక్క మాట అండి, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, ఒక ఊర్జను మనకి ఇస్తుంది, మన సంస్కృతిని మనకు గుర్తు చేస్తుంది. అక్కడి నుంచే జయ శ్రీరామ్, ఆ శ్రీరామానికి జయం అంటే ఎవరు శ్రీరాముడు, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. సో ఇప్పుడు నాకు అందరు జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అంటున్నారు. సో అందరి చోట హరినామ సంకీర్తన చేయించాలి. ఎవరి కోసమైతే అన్నమాచార్య ఆకటి వేళల అలపైన వేళలను కీకువ హరినామమే, దిక్కుమరి లేక కీకువ హరినామమే. ఆ నామాన్ని లక్షల మందితో పలికించాలి, లక్షల కోట్ల మందికి కథను చెప్పాలి, కథా ప్రవక్తల్ని తయారు చేయాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్
ఈ మనిషిని మనిషిగా జీవించడానికి ఒక ప్రేరణ ఇవ్వాలండి. మనిషి మృగంగా మారిపోయాడు. చిన్న పిల్లలు రేప్స్, వార్స్, గుడ్లను ధ్వంసం చేయడం. మనిషి మనిషిగా ఎక్కడ బతుకుతున్నాడండి? మనిషి మనిషిగా మారితే చాలు, దేవుడు దొరుకుతాడండి. గొప్ప సంకల్పం అండి. ఎంతోమంది కోట్లాది మంది నోట పలికించాలని కోరుకున్న మీ సంకల్పం చాలా గొప్పది. అది మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.